హరే కృష్ణ. సో ఈరోజు ఈరోజు మనకు 11th సెషన్, లాస్ట్ బట్ వన్ సెషన్, సైన్స్ ఆఫ్ యోగా. సో ఏమైనా లాస్ట్ సెషన్స్ నుంచి ఏమైనా అనుమానాలు కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయా మాతాజీ, ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. ఈ శంకరాచార్యుడేమో శివుడు అవతారం కదా ప్రభుజీ. అవును. మధ్వాచార్యుడేమో ఒక మన ఆంజనేయ స్వామి అవతారం కదా ప్రభుజీ. మరి రామానుజాచార్యుడు ఎవరు ప్రభుజీ? లక్ష్మణ్ మాతాజీ. ఓకే, లక్ష్మణ్. హరే కృష్ణ. సో అలాగా. సో ఈరోజు చాప్టర్ మనకు ఏంటంటే సైన్స్ ఆఫ్ యోగా, అంటే యోగ శాస్త్రం. సో మనం ఆల్రెడీ పదము అంటే ఈ మధ్యనే కాదు, జనరల్గా గత డికేడ్ అంటే గత దశాబ్దంలో మనం ఇవన్నీ యోగా కానీ మిగతా విదేశాల్లో కూడా బాగా ప్రాచుర్యం పొంది యోగాని కూడా చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది. కానీ అసలు యోగా అనేది అసలు ఎవరు ముందు క్రియేట్ చేశారు అనేది అసలు మీరు మొదట ఎప్పుడు విన్నారు? అసలు ఎప్పుడైనా ఆలోచించామా యోగా అనేది ఎవరు కనుక్కున్నారు అనేది? అసలు యోగా అంటే ఏమిటి? యోగా అనేది ఎవరు కనుక్కున్నారు? ఎవరు ఇన్వెంటర్? ఎవరు డిస్కవర్ చేశారు? ఎప్పుడైనా విన్నారా ప్రభుజీ, మాతాజీ? మొదటిసారి మీరు ఎప్పుడు విన్నారు? మీ దృష్టిలో యోగా అనేది ఎవరు కనుక్కున్నారు? యోగా ఎవరు కనుక్కున్నారో తెలియదు. ఫస్ట్ టైం మీరు ఎప్పుడు విన్నారు యోగా? సుమారు ఒక 20 ఏళ్ల క్రితం రామ్దేవ్ వీళ్ళందరి రామ్దేవ్, ఓకే, పతాంజలి, ఓకే. మాతాజీ మీరు? జనరల్గా చెప్పండి మాతాజీ. అంటే ఎవరు కనుక్కున్నారో తెలియదు ప్రభుజీ. సో కానీ జనరల్గా ఏంటంటే మనకి ఈ టర్మినాలజీ లైక్ యోగా కానివ్వండి, కర్మ యోగా అనేది జనరల్గా మన ఇండియాలోనే కాదు, బాగా ఈ వర్డ్స్ వినడానికి కూడా బాగా క్యాచింగ్ ఉంటాయని, ఇన్ఫాక్ట్ విదేశాల్లో కూడా ఈ బాగా ప్రాచుర్యం పొందిన పదాలు ఇవన్నీ. యాక్చువల్లీ నేను లండన్లో ఒక 2 ఏళ్ళు ఉన్నప్పుడు అక్కడ రెస్టారెంట్స్ అన్ని మన ఇండియన్స్ ని బాగా అట్రాక్ట్ చేయడానికి ఏంటంటే దే విల్ బి కీపింగ్ దిస్ సార్ట్ ఆఫ్ నేమ్స్. ఇది కర్మ రెస్టారెంట్, గాంధీ రెస్టారెంట్, అంటే మన మెయిన్ గా మన ఇండియాకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అందులో ఇవన్నీ బాగా ఈ పేర్లని బాగా తరచూ యూజ్ చేస్తూ ఉంటారు. నేను స్వతహాగా ఇక్కడ కర్మ హోటల్ అని వేరే యూకేలో ఇప్స్విచ్ అనే సిటీలో వెళ్ళాను. సో అప్పుడు మనం ఇస్కాన్ లో అంత నేను అప్పుడు అసోసియేట్ అయ్యలేను. బట్ దీస్ ఆర్ వెరీ వెరీ పాపులర్ నేమ్స్. అంటే మన ఇండియన్ ఎస్పెషల్లీ ఆ హోటళ్లలో అందరూ మెయిన్ గా పనిచేసేది పాకిస్తానీ కానీ బంగ్లాదేశీ వాస్తవ్యులు పనిచేసేది, కానీ పేర్లు మాత్రం దే విల్ బి కీపింగ్ ఇండియన్ నేమ్స్. తాజ్ మహల్ హోటల్ అనో, చార్మినార్ హోటల్ అనో, గాంధీ రెస్టారెంట్ అనో, కర్మ రెస్టారెంట్ అనో, సంథింగ్ దే విల్ బి కీపింగ్ ఇట్ టు మేక్ ఇట్ క్యాచీ, విచ్ ఇస్ మీర్ మన ఇండియన్ ఫుడ్ ని అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ పెడుతుండేవారు. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ ఈ యోగా నన్ అదర్ దాన్ కనుక్కుంది, చెప్పింది మన కృష్ణుడే. కానీ అసలు యోగా అంటే ఏమిటి, ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి, అసలు దాని మెయిన్ పర్పస్ ఏంటి, అసలు యోగాకి అసలు మీనింగ్ ఏంటి, ఆ మీనింగ్ నుంచి ఎలా మనం ఇది అవ్వాలి అనేది మనం డీటెయిల్డ్ గా రానున్న స్లైడ్స్ లో మనం చూడబోతున్నాం. సో ముందు మనం తెలుసుకోవాల్సిన పర్పస్ ఏంటి, అసలు యోగా యొక్క మెయిన్ సదుద్దేశం ఏంటి, అసలు ఎందుకు పిక్చర్ లోకి వచ్చింది, ఎందుకు శాస్త్రాల్లో కూడా యోగా గురించి చెప్పడం జరిగింది, దాని ఉద్దేశం ఏంటి, దాని మెయిన్ ఉద్దేశం ఏంటి. ఈ రోజు మనం చూస్తే యోగా అంటే అందరూ మ్యాట్లు, టైట్ ఫిట్టింగ్ డ్రెస్సులు కొనుక్కొని చేయటాన్ని ఒక ఇది యాక్టివిటీ లాగా చేస్తున్నారు. కానీ బట్ యాక్చువల్లీ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యోగా ఇస్ సంథింగ్ డిఫరెంట్ విచ్ విల్ బి సీయింగ్ ఇన్ అప్కమింగ్ స్లైడ్స్. ఇది మెయిన్ గా కనుక్కుంది చెప్పబడింది అంతా నన్ అదర్ దాన్ మా హీరో కృష్ణ. ఓకే, అది మనం రానున్న స్లైడ్స్ లో భగవద్గీతలో మిగతా శాస్త్రాలు ఎలా చెప్పబడింది ఏంటి అనేది, దాని పర్పస్ ఏంటి, ఆ పర్పస్ ని ఎలా ట్వీక్ చేసి ఈ రోజు ఆధునిక సమాజంలో ఎలా దాన్ని కమర్షియలైజ్ చేసి బయట దే ఆర్ క్రియేటింగ్ బ్యాడ్ ప్రాపగండా అబౌట్ యోగా. అంటే ఇవన్నీ ఏంటంటే చెప్పిన పాయింట్ ఒకటి, ఆ పాయింట్ ని ఎలా ట్వీక్ చేసి జనాలకి ఏది అట్రాక్టింగ్ ఉందో దాని అట్రాక్టింగ్ ని వాళ్ళ ఎమోషన్స్ ని క్యాష్ చేసుకుని హౌ దే ఆర్ కమర్షియలైజింగ్ ద థింగ్స్ అనేది
it's happening in these days. Okay, that's what we need to understand. సో మనం ఇక్కడ మెయిన్గా చర్చించుకునే విషయాలు ఈరోజు యోగా అనగానేమి, నెక్స్ట్ యోగా యొక్క ముఖ్య ఉద్దేశం, యోగా యొక్క ముఖ్య ఉద్దేశం, నెక్స్ట్ యోగా యొక్క వివిధ మెట్లు, అంటే ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి, యోగా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యోగాస్ వీ హ్యావ్ ఇన్ దిస్ సైన్స్ ఆఫ్ యోగా అనేది కూడా మనం చూస్తాం. నెక్స్ట్ కర్మయోగ, ఇవే దీస్ ఆర్ ద కర్మయోగ, జ్ఞాన యోగ, అష్టాంగ యోగ, భక్తి యోగ. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ వాట్ వి సీ ఇన్ యోగా. నెక్స్ట్ అన్ని యోగాల పరాకాష్ఠ ఏంటి, అన్ని ఏ యోగ ముద్రలు చేసినా ఏది ఇదైనా కూడా దాని మెయిన్ పరాకాష్ఠ కానీ కంక్లూజన్ కానీ ఏమిటి అనేది వీ హ్యావ్ టు సీ. కానీ ఇవన్నీ మనకు కృష్ణుడు చెప్పాడు, అంటే కృష్ణుడి మించి గొప్పవాడు కానీ కృష్ణుడి మించి సమానమైన వాడు కానీ ఎవరు లేరు. సో అలాంటి ఆయన ఇవన్నీ మనకు చెప్పబడటం జరిగింది, కానీ దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు ట్వీట్ చేసి మనం చేయడం జరిగింది. సో అగ్రస్థానంలో ఉన్న యోగా వ్యవస్థ. సో అన్నిటికంటే పీక్ యోగా ఏమిటి, యోగా మెయిన్ వాట్ ఇస్ ద బెస్ట్ టైప్ ఆఫ్ యోగా అనేది కూడా వీ విల్ బి డిస్కసింగ్. టైప్స్ ఆఫ్ కర్మ. ఓకే, టైప్స్ ఆఫ్ కర్మ ఆల్రెడీ మనం ఇవన్నీ లాస్ ఆఫ్ కర్మను డీటెయిల్ గా చూడటం జరిగింది. కర్మ శాస్త్రాలకు అనుకూలంగా చేసిన చర్యలు మంచి కర్మ. సో కర్మ ఈజ్ బేసికలీ పాజిటివ్ టర్మ్ విచ్ వి యూజ్. మంచి కర్మ ఏది చేసినా సరే అది కర్మ. అదే చెడు శాస్త్రాలకి విరుద్ధంగా చేసే ఏ క్రియ అయినా సరే అది వికర్మ, విరుద్ధ రూపేణ కర్మ, చెడు కర్మ. శాస్త్రాలకు విరుద్ధంగా చేసే చర్యలు, ధర్మం యొక్క 4 పాదాలని వేరుగా చేసే ఏ చర్య అయినా సరే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వికర్మ. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళు చేసే కార్యక్రమాల్లో నా ఒపీనియన్ ప్రకారం ఇది రైట్, ఇది అక్కడ నా ఒపీనియన్ నీ ఒపీనియన్ పిక్చర్ లోకి రాదు. ఇది ఓన్లీ స్క్రిప్చర్స్ ఒపీనియన్. స్క్రిప్చర్స్ ప్రకారంగా ఏది మనం చేస్తున్నామో అదే రైట్. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి, జనాలకు ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి ఇండివిజువాలిటీ అనేది ఎక్కువైపోయి, దాని ఇండివిజువాలిటీని తెలుగులో ఏమంటారు నాకు రావట్లేదు, బట్ ఇండివిజువాలిటీ ఎక్కువైపోయి దే మోస్ట్ ఆఫ్ ద యూత్ ఎస్పెషల్లీ ద యంగర్ జనరేషన్ వాట్ దే మెయిన్లీ టెండ్ టు డూ ఇస్ we have to have our own individual. మనకంటూ ఒక వ్యక్తిత్వం అనేది అవసరం. ఆ వ్యక్తిత్వంని బట్టి మనం వెళ్తాం. దెబ్బలు తిన్నాక ఓకే ఇది కొంచెం విడిగా ఉంది, కొంచెం దెబ్బ తింటున్నాం కాబట్టి మనం మార్చుకోవాలి, అలా దెబ్బలు తిని మార్చుకోవాలని ఎక్కువ ఆ ట్రాక్ లో ఎక్కువ మంది యువత వెళ్తుంటారు. బట్ మనకు శాస్త్రాలు ఆల్రెడీ చాలా చెప్పబడ్డాయి. ఏవి రైట్ కర్మలు, ఏ విధంగా ఈ 4 పాదాలని బ్రేక్ చేసే ఏవైనా సరే దోస్ ఆర్ వికర్మ అనేది శాస్త్ర ఈజ్ క్లియర్లీ టెల్లింగ్ ఎవ్రీవన్. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మన ఒపీనియన్, నా దృష్టిలో ఇది రైట్ కాబట్టి నేను ఏదైనా చేస్తాను అనడానికి లేదు. సో నా దృష్టిలో ఇది రైట్ కాబట్టి అని ఏదైనా చేస్తాను అనడానికి యూ హ్యావ్ టు అగైన్ లాస్ ఆఫ్ కర్మ విడ్ అప్లై అండ్ యు ఆర్ బౌండ్ బై దట్ లాస్ ఆఫ్ కర్మ. దానికి కర్మలు తగ్గట్టుగా యూ విల్ బి ఫేసింగ్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్. సో మనం ఆల్రెడీ మనం కవర్ చేసినవే, లైక్ ధర్మం యొక్క 4 పాదాలు అంటాం కదా, అది సత్యం, దయ, శౌచ్యం, తపస్య. సో ఇవన్నీ దీస్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ వి ఆల్రెడీ డిస్కస్డ్. సో ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ ఎప్పుడైతే మనం ఈ 4 పాదాలని 4 పాదాలని మనం ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో దట్ మీన్స్ యు ఆర్ బ్రేకింగ్ ద లాస్ ఆఫ్ కర్మ ఆర్ you are going against the shastras that will be adding to your vikarma. That's what he is trying to say. So ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ మనం ఆల్రెడీ ఇంతకుముందు సెషన్స్ లో చూడటం జరిగింది ఏంటి ఏవి ఉన్నాయి, ఎన్ని రకాల జీవులు మనతో పాటు ఉన్నాయి, అండ్ ఏ జీవికి మనకి ఇది ఉండదు. సో ఏ జీవికి మనకు చావు ఉంటుంది, ఏ జీవికి ఉండదు అనేది కూడా మనం డీటెయిల్గా చూడటం జరిగింది. అంటే మన ఓన్లీ లార్డ్ శివ అండ్ దుర్గా అసలు వాళ్ళు కూడా చావు ఉండదు. ఆల్ డెమిగాడ్స్ అంటే మిగతా దేవుళ్ళందరూ మిగతా దేవతలందరూ అందరికీ దే హ్యావ్ టు డై. ఓకే,
అది మనం గమనించాలి. సో భౌతిక ప్రపంచం యొక్క నిబంధనలు ఈ జనన మరణ వృద్ధాప్యం వ్యాధి అనేవి అన్ని 14 గ్రహాల్లో ఉన్నవి. అంటే ప్రతి బ్రహ్మాండంలో ఉన్న 14 గ్రహాలలో ఇవన్నీ సర్వంగా ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో జీవులు వారి కర్మానుసారంగా ఈ 14 గ్రహాల పైకి కిందికి తిరుగుతూనే ఉంటాం మనం. అంటే మనం చేసిన పాపకర్మలు బట్టి. సో భౌతిక కోరికలు మరియు శారీరక స్పృహతో భగవంతుడిని స్మరించడం అనేది ముఖ్యం. అది ఆల్రెడీ మనం వీ హావ్ సీన్ ఇన్ ద హూ ఇస్ గాడ్ స్ట్రక్చర్. సో ఇలాగా డిఫరెంట్ మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా చూడటం జరిగింది. అండ్ మన కృష్ణుడు కూడా యాక్చువల్లీ భగవద్గీతలో చెప్తారు ఏంటి, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోవేతి తత్వతః త్యక్త్వా ధాం పునర్జన్మ నైతి మమ్ ఏతి. సో అర్జున అంటే నేను అపియరెన్స్ అయ్యడానికి నేను నా అపియరెన్స్ డిజపియరెన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అర్జున. నేను ఎప్పుడు ఎల్లవేళలా నేను రాను, కానీ నేను అపియరెన్స్ డిజపియరెన్స్ అయ్యానంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎలాగోలా ఈ పర్టికులర్ భౌతిక ప్రపంచం నుంచి ఎలా అయినా తీసుకురావడానికే నేను వస్తున్నాను. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ పాయింట్ అని హీ ఇన్సిస్ అర్జున. హీ ఇన్సిస్ అర్జున అంటే మొత్తం మానవాళికి చెప్తున్నాడు కృష్ణుడు దట్ నేను ఇక్కడ రావటం వెళ్ళటం అనేది ఇట్ ఇస్ వన్ సార్ట్ ఆఫ్ ట్రై టు అండర్స్టాండ్ వై ఐఎమ్ కమింగ్ హియర్ అనేది హీ ట్రైస్ టు స్ట్రెస్ అవుట్ ఎ బిట్ and just to ensure that you are not trying to take birth again and again in this particular material world ane point ni insist cheyadaniki he is saying the same thing in Bhagavad Gita. జన్మ కర్మ చ మే దివ్యం అంటే నేను రావటం పోవటం ఇది ఒక దివ్యమైన పని, దివ్యమైన ఇది. అది నేను ఎందుకు వస్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. ఏవం యోవేత్తి తత్వతః, ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఏంటి నేను రావటం పోవటం దేనికి అనేది తత్వాన్ని అర్థం చేసుకోవడం ట్రై చేయి. త్యక్త్వా ధ్వాం పునర్జన్మ అంటే మళ్ళీ మీకు పునర్జన్మ లేకుండా ఉండాలి, ఈ పర్టికులర్ మెటీరియల్ వరల్డ్ నుంచి ఎలా అయినా సరే బయటపడాలి అనే పాయింట్ ని స్ట్రెస్ చేయడానికి హీఈస్ కమింగ్ అగైన్ అండ్ అగైన్. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో బేసికలీ హీస్ ట్రైంగ్ టు సే దట్ దిస్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ ప్లేస్. అంటే మనకు ప్రకృతికి అనుకూలంగా ఉండే ఇది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మనకు యాక్వేరియం ఉంటుంది, లేక్ ఉంటుంది. లేక్ లో నుంచి మనం ఒక చేపని తీసి బయట పెట్టాం అనుకోండి, దట్స్ నాట్ ఎ న్యాచురల్ పొజిషన్, రైట్? వాటికి అవి న్యాచురల్ పొజిషన్ కాదు. ఎలా అయినా సరే ఆ చేప అనేది నీళ్ళలోనే ఉండాలి, అదే రైట్. నిన్న అలానే యాక్చువల్లీ వివర్ ఇన్ విఎస్కే, సో వైష్ణవ సేవాకుంజ్లో ఉన్నాం మేము. సో వీఆర్ జస్ట్ సీయింగ్ ద సేమ్ థింగ్. సో వాట్ ఐమ్ స్ట్రెస్సింగ్ అవుట్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ ఏంటంటే మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే వీఆర్ ఆల్వేస్ ఇన్ ఏ సర్వైటర్షిప్ మోడ్. మనం ఇక్కడ ఉండి నేను ఇక్కడ న్యాచురల్గా నా న్యాచురల్ ప్లేస్ ఇదే అని నేను సుఖంగా జీవించడానికి నేను అన్ని తయారు చేసుకుంటాను అనడానికి లేదు. సో ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు అంతా త్యజించేసి మొత్తంగా ఫ్యామిలీ మొత్తాన్ని దూరం చేసి మనం బిహేవ్ చేయాలన్న ఉద్దేశం కాదు. బట్ ది థింగ్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు ప్రోగ్రెస్ అవర్ సెల్ఫ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇందాక తీసుకున్నట్టు చేప యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు మనకు చేప ఎలా అయితే దాని కాన్స్టిట్యూషన్ దాని న్యాచురల్ లివింగ్ హ్యాబిటాట్ ఈస్ టు స్టే ఇన్ వాటర్, అలాగే మన న్యాచురల్ హ్యాబిటాట్ ఈస్ టు స్టే అలాంగ్ విత్ గాడ్. అది మన న్యాచురల్ పొజిషన్. ఎలాగో మనకు ఉన్న ఇదితో మనం ఎలానే ఇక్కడికి వచ్చాం. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ఇట్ ఈస్ నాట్ అవర్ న్యాచురల్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అవర్ కాన్స్టిట్యూషనల్ ప్లేస్ ఆల్సో. అంటే మనం ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలని కాదు. యూ హ్యావ్ టు సమ్హౌ వీ నీడ్ టు గో ఫ్రమ్ హియర్. హౌ ఫాస్ట్ వీ కెన్ గో అండ్ హౌ సూన్ వీ కెన్ గో అనేది మనం రియలైజ్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళటం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్. సో మనం ఊరినే అనలేదు ప్రభుజీ. ఏంటంటే దుఃఖాలయం అశాశ్వతం అన్నారు దీన్ని. దుఃఖాలయం అశాశ్వతం. ఇది ఎవరిని తీసుకున్నా మనం ఎంత సో అట్లీస్ట్ ఈ సెషన్స్ వినే వాళ్ళలో అయితే అట్లీస్ట్ క్లారిటీ ఉంటుంది. ఏంటంటే డబ్బు ఒకటే ప్రయారిటీ. డబ్బు ఉంది అంటే నేను హ్యాపీగా ఉంటాను అనడానికి లేదు. దేర్ ఆర్ చాలా ధనవంతులు, చాలా అందమైన వాళ్ళు, చాలా ధనవంతులు, చాలా పాపులారిటీ పొందిన వాళ్ళు కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. మనకు మొన్న చూసినట్టు అబ్బాయి సినిమా హీరో సుశాంత సుభాష ఏదో క్యాండిడేట్ అబ్బాయి పేరు గుర్తు రావట్లేదు నాకు.
సో తను కూడా మన రీసెంట్గా సూసైడ్ చేస్తున్నాడు. సో ఏంటి ఇవన్నీ దేవుడిని సెంటర్ చేయకపోవటం వల్ల దీస్ ఆల్ థింగ్స్ ఆర్ అక్కరింగ్. సో ఏవైనా సరే, ఇప్పుడు డబ్బున్నా లేకపోయినా, రిచ్ ఆర్ పూర్, ఆ సంబంధం ఇదేం లేకుండా ఎప్పుడైతే దేవుడు సెంటర్లో ఉండడో అప్పుడు ఆటోమేటికల్గా యు ఆర్ బౌండ్ టు, ఎవ్రీబడి ఈస్ బౌండ్ టు సఫర్. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. సో దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే. ఇప్పుడు మనం ఎన్ని చూసినా సరే, మాతాజీ మీరైనా చెప్పండి నాకు, లైక్ ఎవరైనా హస్బెండ్ వైఫ్ ఇప్పుడు హస్బెండ్ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన విల్ షీ బీ హ్యాపీ? అంటే ఆ పర్టికులర్ గిఫ్ట్ ఇస్తే గన వి విల్ స్టే హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్, అలాగా ఉండే అవకాశం ఉందా? లేదు ప్రభుజీ. ఏదైనా అంటే ప్రభుజీ అని మాతాజీ మీరైనా ఏదో చెప్పండి, ఏదైనా గిఫ్ట్ ఎవరిచ్చినా సరే మాక్సిమం ఎంతకాలం హ్యాపీగా ఉండగలరు? కొన్ని రోజులు. యా. సో అంతేగాని ద థింగ్ ఈస్ సేమ్ పాయింట్. చెప్పండి మాతాజీ. లేదంటే 1 వీక్ ప్రభుజీ, అంతకుమించి దట్స్ రైట్ మాతాజీ. సో దట్స్ ద రీజన్ మాతాజీ. మీన్ ఎన్ని గిఫ్ట్లు ఎన్ని ఇచ్చినా సరే, ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ ఎ మొమెంటరీ హ్యాపీనెస్ వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్. బట్ ద థింగ్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ పొజిషన్, ప్లేస్ టు స్టే హియర్. అది మనం అర్థం చేసుకోవాలి. మెయిన్ పాయింట్, ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా ఎన్ని మనం ఆల్రెడీ కోకళ్ళలు, ఎన్ని ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఎన్ని మనం శాస్త్రాల్లో అయినా సరే, పురాణాల్లో అయినా సరే, ఎంతో మంది ఎన్ని శక్తులుండి, ఎంత పవర్ ఉండి, ఎంత ఇది ఉన్నా ఆఖరికి దేవుడు సెంటర్ లో లేకపోతే గన అధోగతి పెట్టింది వాళ్ళకి. సో అవన్నీ అక్కడ శాస్త్రాలను చెప్పడం కాదు, ఈవెన్ మన కలియుగంలో కూడా మనం చాలా మందిని చూస్తున్నాం. మన చుట్టూ సమాజంలో చూస్తే గన చాలా మంది లైక్ రిచ్నెస్ పరంగా చూసినా సరే, ఎన్ని డబ్బు పరంగా చూసినా సరే, ఎంత అందంగా ఉన్నా సరే, వాళ్ళు ఏదో అన్హ్యాపీనెస్, ఆల్వేస్ అన్హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే మనలో ఉన్న, బికాస్ ద సోల్ విచ్ ఈస్ దేర్ విత్ ఇన్ అస్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఏ లొకేషన్ వేర్ దేర్ ఇస్ ఎ పర్మనెంట్ హ్యాపీనెస్. ఆల్రెడీ ఇది మనం హూ యామ్ ఐ అని దాని సెషన్ లో చూసాం. మనం ఎందుకు అది ఆ భ్రమ, మనకి ఇన్ని రియాలిటీస్ తెలిసినా సరే ఎందుకో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ని మనం తీయలేకపోతున్నాం. బికాస్ వి యాజ్ ఎ సోల్ వీ హ్యావ్ బీన్ దేర్ అట్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఈస్ ఎ పర్మనెంట్ హ్యాపీనెస్. ఆ ప్లేస్ నుంచి ఒకప్పుడు వచ్చాం కాబట్టి ఆల్వేస్ ఆ ట్రైట్ అనేది ఉంటుంది మనకి. ఏదో పూర్వజన్మ వాసనా బలం అన్నట్టుగా. సో ఆ వాసనా బలం అనేది స్టిల్ ఇట్ ఈస్ దేర్. ప్రతి సోల్ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ప్లేస్ వేర్ దేర్ ఇస్ ఎ పర్మనెంట్ హ్యాపీనెస్. అందుకని ఆల్వేస్ హ్యాపీనెస్ ఎతుకుతా ఉంటది. ఒకసారి కొంచెం టెంపరీ హ్యాపీనెస్ రాగానే మళ్ళీ చేతులు కాలుతాయి, మళ్ళీ వేరే హ్యాపీనెస్ చూస్తారు. అలా చేతులు కాల్చుకొని ఫైనల్లీ సమ్ టైమ్స్ దే వోంట్, వితౌట్ రియలైజింగ్ ఇట్ సెల్ఫ్ దే విల్ లీవ్ దిస్ బాడీ, ఆర్ వెరీ రేర్లీ పీపుల్ వుడ్ రియలైజ్ అండ్ ఈ ప్రపంచాన్ని నుంచి బయటికి పడడానికి ప్రయత్నిస్తారు. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అకర్మ, కొత్త ప్రతిచర్యలు లేని అకర్మ అంటే అదే మనం ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఏంటంటే ఏది మనము కర్మ చేయటం వల్ల, అంటే మంచి కర్మలు చేయటం వల్ల వీ వుడ్ బి గోయింగ్ టు హయ్యర్ ప్లానెట్స్, అండ్ చెడు కర్మలు చేయడం వల్ల వీ విల్ బి గోయింగ్ టు లోవర్ ప్లానెట్స్. బట్ అకర్మ చేయటం వల్ల, అకర్మ అంటే భక్తియుత డివోషనల్ సర్వీస్ చేయటం వల్ల ఎయిదర్ మీకు కర్మ అవ్వదు, వికర్మ అవ్వదు. సో యూ విల్ బి సిచ్యువేటెడ్ ఎట్ ఎ ట్రాన్సెండెంటల్ ప్లేస్. అంటే అటు ఏ పాజిటివ్ కర్మ నెగిటివ్ కర్మ లేనిది, దట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్ట్ వేర్ దెర్ ఇస్ నో కర్మ యాడెడ్. అది మనం ఆల్రెడీ ఇంతకుముందు సెషన్ లో చూసాం. సో ప్రతి చర్య ఫలము ఆల్రెడీ ఇది మనం చూసిందే. మంచి కర్మ చేయడం వల్ల హయ్యర్ ప్లానెట్స్కి వెళ్తాం, చెడు కర్మలు చేయడం వల్ల లోవర్ ప్లానెట్స్కి వెళ్తాం. సో ఏదైతే ఎన్ని కర్మలు చేసినా అంతా ఈ 14 లోకాల్లోనే, 14 ప్లానెట్స్ లోనే మనం అటు ఇటు తిరుగుతూనే ఉంటాం, డిపెండింగ్ ఆన్ ద కర్మ వాట్ వి డిడ్. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, శ్రీకృష్ణుడు యోగా నిర్వహించమని వేడుకుంటాడు. సో ఇక్కడ అలానే ఇప్పుడు మనం చూస్తే గన ఇవన్నీ మనం ఈ శాస్త్రాల్లో కూడా ఇఫ్ యు సీ ఇట్, శాస్త్రాలే కదా, ఈవెన్ రీసెంట్ సొసైటీ కూడా ఇలానే కూడా ఉంది. ఐ మీన్ జనరల్ గా మేము జనరల్ గా ఐటీ సంస్థకి చెందిన వాళ్ళం కాబట్టి we hear a lot about people. Like జనరల్ గా నోషన్ ఎలా ఉంటదంటే, జనరల్ గా ప్రభుజీస్ అంటే జెంట్స్ వచ్చేసి దే విల్ బి, ఐ మీన్ ఒక బాడీలీ ప్లెజర్ కోసం, లేడీస్ వచ్చేసి జనరల్ గా దే వుడ్ బి, ఐ మీన్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం దే వుడ్ బి మెయిన్లీ లుకింగ్ ఇంటూ అండ్ గెట్ ఇంటూ ఎ రిలేషన్.
అండ్ ఎన్ని ఫైనాన్షియల్ సెక్యూరిటీ అయినా, ఎన్ని బాడీలీ ప్రెషర్స్ కోసమైనా, దట్ ఈస్ నాట్ ఏ హ్యాపీనెస్ విచ్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో ఎన్ని డబ్బులు ఎన్ని ఇదైనా సరే, ఐ మీన్ ఆ రిలేషన్ మన పాతకాలం రోజుల్లో చూస్తే కదా, ఎస్పెషలీ ఓల్డ్ వాళ్ళు, నా స్వయంగా మా మా తాతయ్య మా నాన్నమ్మ ఉన్నారు. మా తాతయ్య నాన్నమ్మ యాక్చువల్లీ నేను చిన్నప్పుడు కూడా టిల్ ఆల్మోస్ట్ యూ షుడ్ సే 6th క్లాస్ వరకు వి యూస్ టు స్టే ఇన్ ఏ హట్. విలేజ్ లో మాకు చిన్న పాక గుడిసె ఉండేది. ఆ గుడిసెలో ఉండేవాళ్ళం మేము. గుడిసెలో అంటే ఆఫ్కోర్స్ 2 నెలల సెలవులకి సమ్మర్ వెకేషన్ కాడికి వెళ్తే అక్కడ గుడిసె గుడిసెలో ఉండేవాళ్ళం మేము. ఆఫ్కోర్స్ నౌ ద బిల్డింగ్ ఈస్ దేర్ అరౌండ్ 89 వరకు వి యూస్ టు స్టే ఇన్ ఏ చిన్న హట్ లో ఉండేవాళ్ళం, అంటే ఆ 2 నెలల సెలవులకి వెళ్ళినప్పుడు. సో మా తాతయ్య నాన్నమ్మ రిలేషన్ కూడా చాలా చాలా there is a very wonderful relation between them. Like మా తాతయ్య యాక్చువల్లీ ఈజ్ వెరీ యాంగ్రీ యంగ్ మ్యాన్ లా ఉండేవాడు. ఇప్పుడు అంటే కోపం ఎక్కువ. ఎవరు వచ్చినా, విలేజ్ లో ఎవడు గొడవ పడినా సరే ముందు మా తాతయ్య సపోర్ట్ కోసం అందరూ వచ్చేవాళ్ళు. తప్ప రైటా చూసేవాడు కదా తాతయ్య. సో ఎవడు ముందు వస్తే వాళ్ళ సపోర్ట్కి వెళ్ళి కొట్టేవాడు. అంత కోపిష్టి. ఎంత కోపిష్టి అయినా, ఎంత గట్టిగా మా నాన్నమ్మని చాలా తిడుతూ ఉండేవాడు. తిడుతూ ఉన్నా మా నాన్నమ్మ ఆ కామ్గా భరిస్తూ ఉండేది. కానీ మళ్ళీ కామ్గా ఉండే టైంలో నువ్వు చేసేది తప్పు, నువ్వు ఇలా చేసేది రైట్, ఇది ఇలా చేస్తే మంచిది, అది నువ్వు చేయటం తప్పు, నువ్వు బ్యాలెన్స్ గా ఆలోచించట్లేదు, నువ్వు అనవసరంగా వేరే వాళ్ళ తప్పు వల్ల బాట పడుతున్నావు అని కూల్ గా ఈవినింగ్ పూట చెప్తే మళ్ళీ వింటాడు. మా నాన్నమ్మ మీద చాలా రెస్పెక్ట్ ఉండేది, కానీ చూడడానికి మాత్రం బయట బాగా గంభీరంగా ఉండేది. అలాగే షీ యూస్ టు సర్వ్ హిమ్ వెరీ నైస్లీ. ఎప్పుడు ఏమీ రాకుండా, ఐ మీన్ టిల్ ఈవెన్ ద ఏజ్ ఆఫ్ 90 ఆర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 90 ఆల్సో అంటే ఆయన స్పెట్స్ కానీ ఏమి కర్రతో నడవటం కానీ ఏమీ లేదు. యాక్చువల్లీ ఆయనకి మా ఊర్లో బాగా పేరు అంటే ఎడం చేత్తో అక్కడ గుండు ఒకటి ఉండేది. మా పల్లెటూరులో పెద్ద రాయి గుండు ఉండేది. ఆ రాయి గుండుని ఆ మండలంలో ఎవరు ఎత్తలేదట అప్పట్లో. ఐ డోంట్ నో దట్స్ వాట్ దే యూస్ టు టెల్ అబౌట్ మై గ్రాండ్ పా, ఎడం చేత్తో ఎత్తేవాడు అనేది. బట్ హీ వాజ్ వెరీ పవర్ఫుల్ అండ్ మ్యాకో పర్సనాలిటీ, బట్ బాగా కోపిష్టి కూడా. సో ఎంత వాళ్ళిద్దరిలో మధ్యలో ఎన్ని బయటకి ఎంత తిట్టుకున్నా ఎంత చేసుకున్నా కూడా దే యూస్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. సో మీన్ ఆ రిలేషన్స్ అనేవి అలా ఉండేవి ఇంతకుముందు. ఆ రిలేషన్స్ అనేవి ప్రయారిటీ వాజ్ నాట్ ఫర్ అదర్ ఆస్పెక్ట్స్, ఏది డబ్బు ఉందా బాడీలీ ఇదా అనే కాదు. సో ఆ రిలేషన్ అప్పుడు అలా ఉండే. ఇప్పుడు రిలేషన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ ఐటీ బూమ్ వచ్చాక, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చాక, ఎస్పెషల్లీ అందరికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చాక ఒక రకంగా ఇట్ ఈస్ అ గుడ్ సైన్ అట్ వన్ పాయింట్, బట్ అదర్ సైన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిక్లినేషన్ ఆల్సో హ్యాపెనింగ్ డ్యూ టు ఐటీ ఇండస్ట్రీ బూమ్. సో చాలా మంది చూస్తుంటే కన్నా నైట్ పూట మా తాతయ్య నానమ్మని అప్పుడు తీసుకెళ్తుండేవాడిని, అంటే మా హైదరాబాద్కి వస్తే తీసుకెళ్తుండేవాడిని. సో బయట చాలా మంది అంటే అమ్మాయిలు దే యూస్ టు ఐ మీన్ చీరలు కట్టుకొని దే యూస్ టు స్మోక్. ఐ మీన్ ఐ డోంట్ నో దట్స్ వాట్ దే హ్యావ్. అంటే వాళ్ళు కాల్ సెంటర్ లో పనిచేసే నైట్ 12, 1 గంట 2 గంటలు ఇంకా చాలా అదొక వేరే చెత్త ప్రపంచాలు లేండి. మాట్లాడుకుంటే ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు అక్కడ, బాగాలేవు. బట్ బేసికలీ వాట్ ద పాయింట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ప్రభుజీస్ అండ్ మాతాజీస్, మనకు ఆ సర్విట్యూడ్ యాటిట్యూడ్ అనేది దట్స్ అవర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. సో ఆ సరెండరింగ్ అనేది దట్స్ అవర్ న్యాచురల్ పొజిషన్. మనం ఆ న్యాచురల్ పొజిషన్ ని వదిలేసి మనం ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ ని పట్టుకున్నా ఆ మూమెంటరీ మీకు హ్యాపీనెస్ ఇచ్చినప్పటికీ at some point you are bound to get injured అనేది నా పాయింట్. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇది శ్రీకృష్ణుడు యోగా నిర్వహించమని వేడుకుంటాడు. హీ ఆల్సో అంటే భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు ఏంటి, యోగని శ్రీకృష్ణుడు యోగా నిర్వహించమని వేడుకుంటాడు. ఏమని, తపస్విభ్యో ధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మభ్యోశ్చాది గో యోగి తస్మాద్యోగి భావార్జున. యోగి తపస్వి కంటేను, జ్ఞాని కంటేను, కామ్యకర్తలు చేయువాని కంటేను అధికుడు ఓ అర్జున. అందుచే అన్ని పరిస్థితులలోనూ నీవు యోగివి కమ్ము. తను హీ ఆల్సో ఎంకరేజింగ్ దట్ యూ హ్యావ్ టు బి ఏ యోగి. అంటే మిగతా ఏ ఆస్పెక్ట్స్ లైక్ తపస్వి భూ అన్నాడు, అంటే నిష్టగా ఉండేవాడు, అంటే తపస్సు ఆస్టీర్ గా ఉండేవాడు. అంటే అసలు మనకు ఆస్టీర్ అన్న తపస్సు అంటే మీనింగ్ ఏంటో చెప్పండి మాతాజీ, మీకు తెలిసిన మీనింగ్ ఏంటో, అసలు తపస్సు అంటే ఏంటి?
మనసు వాట్ ఏక- ఈస్ మీన్? హరే కృష్ణ ప్రభుజీ. మనసు బుద్ధి ఏకాగ్రంగా ఉంచడం ప్రభుజీ. మనసు బుద్ధి ఒకే ఒక అంటే ఒక వస్తువు గాని ఒక భగవంతుడు గాని ఎగ్జాంపుల్ కృష్ణుడి మీదే ఉంచడం, అది తపస్సు. ప్రభుజీ మీరు చెప్తారా ప్రభు? ఇంద్రియాలు కూడా ప్రభుజీ, అన్ని ఇంద్రియాలు, మనసు బుద్ధి ఇంద్రియాలు. రైట్ రైట్, ఓకే, తపస్సు. ఓకే, ఇంకా కోటేశ్వర ప్రభు మీరేమైనా చెప్పగలరా? అంత స్పష్టంగా చెప్పలేనండి. సో జనరల్గా తపస్సు అంటే సంథింగ్, అంటే మనం ఏంటంటే మనము మనకిష్టమైన వాటివి భవిష్యత్తులో ఒక బెనిఫిట్ గురించి వదులుకునే దాన్ని తపస్సు అంటారు మొదటి. తపస్సు అంటే ఏంటంటే భవిష్యత్తులో షూర్ గా మనకు ఒక బెనిఫిట్ లభించబోతుంది. ఆ బెనిఫిట్ కోసం మనకి ఇష్టమైనవి మన ఇష్టమైనవి మనం ఒకటి వదులుకుంటున్నాం, దాన్ని తపస్సు చేయటం అంటారు. మాతాజీ వినపడుతుందా? వినిపిస్తోందండి. మాతాజీ ఏదో చెప్తున్నట్టున్నారు. సో అది మెయిన్ గా ఆస్టీర్ ఆర్ తపస్సు అంటే షూర్ గా భవిష్యత్తులో ఏదైనా మనకు లబ్ధి పొందుతుంది కాబట్టి మనం ఇప్పుడున్న మనకు ఇష్టమైన వాటిని ఒకటి మనం వదులుకునే దాన్ని తపస్సు అంటాం. సో ఏదో సడన్ గా ఉండి నాకు బేసికల్ గా ఏంటిది బీరకాయ అంటే ఇష్టం ఉండదు, నేను ఈ రోజు నుంచి బీరకాయ వదిలేస్తున్నాను అని అనడానికి లేదు. అక్కడ నీకు ఇష్టం వచ్చింది నువ్వు వదలట్లా. ఎందుకంటే నాకు బీరకాయ మీద విరక్తి కలగడానికి కారణం ఏంటంటే నేను మాకు చిన్నప్పుడు లైక్ ఫీల్డ్స్ లో బీరకాయలు చాలా మొలిసాయి. సో ఆ 2 నెలల సెలవులో మా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు బీరకాయ పప్పు, బీరకాయ తొక్కు, బీరకాయ వేపుడు ఇవన్నీ చాలా చేసి ఆ 2 నెలలు ఆ బీరకాయతో చంపేశారు. దాంతో నాకు విరక్తి వచ్చి ఆ బీరకాయ చేస్తే ఇప్పుడు నేను అంత ఇష్టంగా తిన్ను. సో ఆ ఇష్టం లేని దాన్ని ఈ రోజు నుంచి మానేస్తున్నాను, నేను తపస్సు చేస్తున్నాను అంటే అనడానికి లేదు. జనరల్ గా మన తపస్సు ఏంటంటే మనకు వచ్చే పిక్చర్ జనరల్ గా అరే ఋషులు మునులు ఒక యోగ ముద్రలో ఉండి వాళ్ళు తపస్సు చేసుకుంటుంటారు అనేది మనకు జనరల్ గా ఇమేజ్ మన లోపలికి వస్తాయి. బట్ యాక్చువల్లీ చూస్తే గిన ఈవెన్ దట్ ఆల్సో మనం ఇన్ డెప్త్ ఆలోచిస్తే గిన దే ఆర్ ఆల్సో వాళ్ళు చేసేది మన డెఫినేషన్ కి సూట్ అవుతుంది. షూర్ గా భవిష్యత్తులో వచ్చే ఒక బెనిఫిట్ గురించి యు ఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ సంథింగ్ విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. అంటే ఇందాక మాతాజీ చెప్పిన డెఫినేషన్ కూడా మీ మనసు, మీ ఇంద్రియాలని మీరు కంట్రోల్ చేసుకోవడం ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నారు? భవిష్యత్తులో మనకు మనసు ఏకాగ్రతగా దేవుడి మీద ధ్యానం చేయడానికి. సో షూర్ ఆ దేవుడి మీద ధ్యానం చేయడానికి అండ్ సమ్హౌ వీ నీడ్ టు గో ధ్యానం చేసుకుంటూ ఉంటే మనం there is a scope for going back home, back to Godhead. Kabatti we are trying to control our senses despite we like it to roam around. సో షూర్ బెనిఫిట్ కోసం మనం ఇప్పుడు కంట్రోల్ చేసుకుందాం కాబట్టి అది కూడా ఒక తపస్య లాంటిదే. సో తపస్య డెఫినేషన్ వచ్చేసి సంథింగ్ గివింగ్ అప్ సంథింగ్ దట్ యు లైక్ ఫర్ ఎ షూర్ బెనిఫిట్ ఇన్ ఫ్యూచర్, అది డెఫినేషన్. సో ఇలా ఇప్పుడు ఈ తపస్విభో, ఇప్పుడు ఇక్కడ శ్లోకంలో చెప్పినట్టుగా తపస్విభ్యో అంటే నిష్టగా ఉండే మనిషి. ఓకే, నెక్స్ట్ జ్ఞానిభ్యో అంటే పండితుడు, అలాగే కర్మిభ్యాస్ పని చేసే మనిషి అంటే మనం ఆఫీసులకు వెళ్ళటం, మన జీవనోపాధి గురించి మనం ఆఫీసులకు వెళ్ళి మన జీవనోపాధి గురించి ఏవైతే పనులు చేస్తామో అవన్నీ వీటన్నిటికంటే కూడా యోగి అవ్వండి అంటాడు. సో యోగి అవ్వండి అంటే మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి హిమాలయాల్లోకి వెళ్ళటం అనేది కాదు, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో యోగి అనేది కరెక్ట్ పిక్చర్, అలా తప్పు అర్థం చేసుకోకూడదు. ఈవెన్ భగవద్గీతలో ఇలా కూడా చెప్పడం జరిగింది, ఏమని యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శ మత్యంతం సుఖం మశ్నుతే. అంటే ఆ విధముగా ఆత్మ నిగ్రహుడైన యోగి నిరంతరము యోగనభ్యసించును, సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తుడై భగవంతుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో అత్యున్నతమైన పరిపూర్ణ సుఖమును పొందును. అది ఆ పొందే వాళ్ళకే అది తెలుస్తుంది ప్రభుజీస్ అండ్ మాతాజీస్. సో బేసికలీ హీఈస్ ఆల్సో ట్రైంగ్ టు ఇన్సిస్ట్ దట్ వీ నీడ్ టు బీ ఇన్ యోగా. ఇంకొకటి
వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞాన బలముచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని, శునక మాంసము తినువాడును, చండాలని సమదృష్టితో వీక్షింతురు. సో యోగి చూసారా, అందరినీ సమదృష్టితో వీక్షింతురు అట. సో దట్స్ వాట్ హీస్ ట్రైయింగ్ టు సే. సో ద పర్పస్ ఆఫ్, సో ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే, ద పర్పస్ ఆఫ్ యోగా దట్ ఈస్, యోగి అవ్వాలంటే వీ హ్యావ్ టు బి డివోటీ. హృషికేన సేవనం, మన అన్ని సెన్సెస్, హృషికేన సేవనం, మన అన్ని సెన్సెస్ దేవుని కార్యంలో నిమగ్నం చేయటం వల్ల వీ వుడ్ బికమ్ యోగి ఆర్ భక్త. సో అల్టిమేట్లీ హీఈస్ ట్రైయింగ్ టు ఇన్సిస్ట్ దట్ భక్తి యోగా ఇస్ ద అల్టిమేట్. అనివో మనం అది తేల్చడం ఉద్దేశం కాదు కానీ, బట్ వీ విల్ ఇండైరెక్ట్లీ హీస్ ట్రైయింగ్ టు సే దట్ బికమింగ్ ఏ డివోటీ ఇస్ ద అల్టిమేట్. దట్స్ వాట్ హీస్ ట్రైయింగ్ టు సే. అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఈ పదం విన్నప్పుడు ఓకే, యోగి ఆర్ ఈ పదం విన్నప్పుడు మన మనసులో వచ్చే ఊహలు ఏమి అంటే, యోగి అనే పదం వినంగానే మీకు వచ్చే థాట్స్ ఏంటి కోటేశ్వరరావు ప్రభు, రాణి మాతాజీ? యోగి అని పదం వినంగానే మీకు వచ్చే థాట్స్, అరే ఎలా యోగి అనే పదం వినంగానే మీకు ఏమనిపిస్తుంటాయి? ఎవరు గుర్తొస్తుంటారు మీ మనసులో? ఇప్పటిదాకా ఉన్న అనుభవంతో యోగి అంటే గుర్తొచ్చేదంటే ఆయనకి ఏమీ అక్కర్లేదు, చాలా శాంతంగా ఉంటాడు. సరే, అందరిని వదిలేసి శాంతంగా ఉంటాడు. సర్వసంగ పరిత్యాగి. సర్వసంగ పరిత్యాగి, ఎస్, దట్స్ రైట్ ప్రభు. ఇంకా ఏమైనా? అంతే, అంతకుమించి పెద్ద సినారియో మనసులో రావట్లేదు. ఓకే, జ్ఞానం ఇందులో తక్కువ కదా, దూరటి కొద్దీ వస్తుంది. రాణి మాతాజీ మీరు చెప్పండి, యోగి అనగానే ఇంకేం గుర్తొస్తాయి మీకు? యోగి అనే పదం వినంగానే అన్ని వదులుకుని ఉండే అతన్ని యోగి అంటాం ప్రభుజీ. ఓకే సేమ్ మీరు కూడా కోటేశ్వర ప్రభు చెప్పారు. గుడ్, రైట్ మాతాజీ, అదొకటి. కానీ జనరల్ గా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు అదే తపస్సు చేస్తూ ఉంటారు, ఒక ఫీలింగ్, వాళ్ళ బాగా గడ్డం ఎక్కువ ఉంటది. మా బాబుతో అడిగామంటే యోగి అనగానే గడ్డం ఎక్కువ ఉంటదంట అని చెప్తుంటాడు. సో అలా ఇట్స్ నాట్ ఓన్లీ హిమ్, బట్ మీరు చెప్పింది రైటే. సో ఎవరో పర్వతాల్లో కూర్చోవటం, సో మీరు చెప్పిన డెఫినేషన్ కి కరెక్ట్ సూట్ అవుతున్నారు కదా ప్రభుజీ. అవును, ఈ ఇమేజ్ వస్తుంది కదా మీకు? ఈ ఇమేజ్ కాదు, ఈ ఇమేజ్ నాకు ముని గురించి వస్తుంది. మునీశ్వరుడు అంటే గడ్డం పెరిగి ఉంటుందని, జుట్టు బాగా ఉంటుందని, చిన్నప్పటి నుంచి చదివిన చిన్న చిన్న కథలు వాటిల్లో ఉన్నటువంటి డెవలప్ అయ్యే చందమామ ఎఫెక్ట్. రైట్. సో అలాగా. నెక్స్ట్, ఇది ఇలా ఇన్ఫాక్ట్ మీకు దగ్గర కాకపోయినప్పటికీ జనరల్ గా దిస్ ఇస్ ద జనరల్ ఇమేజ్. ఈవెన్ నాకు చిన్నప్పటి నుంచి కూడా యోగి అనగానే నాకు ఆల్మోస్ట్ ఇవే ఇమేజ్లు ఉండేవి. బాగా జుట్టు ఎక్కువ పెంచుకొని, గడ్డాలు ఎక్కువ పెంచుకొని, ఎక్కడో కుంభమేళాల్లోనో లేకపోతే హిమాలయాల్లోనో పూజలు చేసుకునే వాళ్ళు యోగి అని అంటారని ఫీలింగ్ లో ఉండేవాడిని నేను. కానీ ఈనాటి ఆధునిక ప్రపంచంలో మనం ఈ టైట్ ప్యాంట్లు ఉన్న వాళ్ళు, మ్యాట్లు కొనుక్కొని యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ గుర్తొస్తారు. యోగా అనగానే ఇవన్నీ గుర్తొస్తారు. ఇవన్నీ ఇలా మా ఫ్రెండ్ దినేష్ ప్రభు అని ఒకళ్ళు ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ యోగా సెంటర్ నడుపుతారు మన కొండాపూర్లో. సో హీ ఆల్సో ఈజ్ యోగా టీచర్. సో ఇవన్నీ భంగిమలు, ఐ డోంట్ నో, ఇవన్నీ మామూలు భంగిమలు లేవు, ఇవన్నీ చేయటం వెరీ డిఫికల్ట్. బట్ యోగా అనగానే, యోగి అనగానే దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వి గెట్ ఇన్ టు అవర్ మైండ్. దైవిక శక్తులు ఉన్నవారు, ఇన్ఫాక్ట్ ఇలా దైవిక శక్తులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుజీ. యోగులు కొంతమంది ఎక్కడో ప్రయాగ్లో మునిగితే ఎక్కడో ఇక్కడ కుంభమేళాల్లో తేలటం, ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఇవన్నీ అష్టసిద్ధుల కింద వస్తుంటాయి. అండ్ నాగబాబాస్ అని, నాగ సాధువులని, వీళ్ళందరూ ఉన్న మాట వాస్తవమే. వాళ్ళకు కొన్ని సిద్ధులు లభించడం వాస్తవమే. ఆ సిద్ధుల వల్ల దే కెన్ డూ సమ్ మ్యాజిక్స్ ఆల్సో, బట్ దట్ ఈస్ ట్రూ. మెన్ నాగ సాధువులు ఉండటం, అష్టసిద్ధులు ఉండటం. సో ఎక్కడో హిమాలయాల్లో మునిగితే ప్రయాగ్లో తేలటం, ఇవన్నీ ఉండేవి కూడా ఒకప్పుడు. దీస్ ఆర్ రియల్ థింగ్స్ అండ్ దే ఆర్ స్టిల్ దేర్ ఆల్సో. ఇదేదో ఇంత ముందు ఉన్నాయి, ఇప్పుడు లేవని కాదు, ఇప్పటికి కూడా అలాంటి దైవిక శక్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో జనరల్ గా యోగి అనగానే వీళ్ళందరూ మనకు గుర్తొస్తారు. ఎస్పెషల్లీ కుంభమేళా జరిగినప్పుడు చాలా మంది నాగబాబాలు, నాగ సాధువులు, వీళ్ళందరూ దే విల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. కమింగ్ అంటే బయటకు వచ్చి దే విల్ బి ఎగ్జిబిటింగ్ దేర్ ఎనర్జీ లెవెల్స్. సో ఇలాగా మనకు డిఫరెంట్ యోగాలు, ఇప్పుడు
కొత్తగా ఇది పిరమిడ్ యోగాలు, ఇవన్నీ సేమ్ మన కృష్ణుడు చెప్పిన ఆ పర్టికులర్ పాయింట్ ని ఎలా ట్వీక్ చేసి ఎలా ఇది చేస్తున్నారో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చాలా మంది బాబాలకు, యోగులకు ఇలా ఫ్యాన్లు ఎంతో మంది లక్షలలో ఫ్యాన్లు ఉన్నారు. సో ఇది కూడా మనకు గుర్తొచ్చే పాయింట్లు. నెక్స్ట్, శరీరాన్ని ఇష్టం వచ్చిన విధంగా తిప్పగలిగేవారు. సో అలాంటి వాళ్ళు యోగాలో పర్ఫెక్ట్ అని కూడా మనకు ఐడియా ఉండే ఉంటుంది మనకి. ఇలాగా చాలా యోగా ఇన్స్టిట్యూట్స్ చాలా మంది ఇన్ఫాక్ట్ చాలా మంది దే హావ్ ఓపెన్ యోగా ఇన్స్టిట్యూట్స్ ట్రైంగ్ టు ట్వీక్ ద నాలెడ్జ్ ఆఫ్ కృష్ణ. అండ్ ఇలానే లైక్ పిరమిడ్ యోగా అని, ఇలా పిరమిడ్ యోగా, ఇంకోటి ఏదో బిక్రమ్ యోగా, ఇలా డిఫరెంట్ వాళ్ళ యోగా స్టైల్ వాళ్ళు ముద్రించడం జరిగింది. అలా వాటికి తగ్గట్టుగా వాళ్ళ ఫ్యాన్స్ ఉండటం జరిగింది. సో ఇవన్నీ దీస్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యోగా. సో ఏముంది, మనకి ఇలా గడ్డాలు ఇవన్నీ పెంచుకోవడం పెద్ద విషయం కాదు కదా. 2 నెలలు వదిలేసి ఆటోమేటిక్ గడ్డం వచ్చి మనం కూడా ఒక యోగా ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయొచ్చు. అండ్ దీనికి తగ్గట్టుగా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు కూడా మన దగ్గర ఉంటారు కూడా ఆల్వేస్. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, మ్యాజిక్ చేయగలిగే వ్యక్తులు కూడా. సో ఇలాగ డిఫరెంట్ ఏదో చిన్న వేళ్ళ నుంచి ఇది తీసుకురావడం, రింగులు తీయటం, అది తీయటం అనేది చాలా మనం మ్యాజిక్ రెవెన్యూ చేసే వాళ్ళు కూడా యోగా కింద మనం పరిగణిస్తాం. సో ఇన్ఫాక్ట్ నాకు స్వతహాగా నేను ఇక్కడ స్టాక్హోమ్లో ఉన్నప్పుడు మా క్లయింట్ ఒక ఆవిడ ఉండేది, పెట్రా గ్రాన్లుండ్ అని. సో ఆవిడ కూడా మహేష్, యాక్చువల్లీ మాకు యోగా క్లాసెస్ జరుగుతున్నాయి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ అంటే, అయ్యో ఏదో బాగున్నట్టుందని నేను పెట్రా ఇద్దరం వెళ్తే అక్కడ ఇట్ ఈస్ నథింగ్ బట్, అంటే అక్కడ ఆ యోగా సెంటర్ ఇస్ నథింగ్ బట్ దట్స్ ఏ సల్సా యోగా అట. సల్సా యోగా అంటే బేసికల్ గా ఇది సల్సా అనేది ఒక డాన్స్ ఫామ్ ప్రభుజీ మాకు తెలిసి. సల్సా అనేది ఒక డాన్స్ ఫామ్. ఆ సల్సా డాన్స్ అనేది ఓన్లీ అది ఇద్దరు, అంటే పురుషులు కానీ ఇద్దరు మహిళలు కానీ చేయాల్సిన డాన్స్ కాదట. ఓన్లీ ఆల్వేస్ ఒక పురుషుడు ఒక మహిళ ఇద్దరు కలిసి చేయాల్సిన డాన్స్ అట అది. సో మేము వెళ్ళాము, ఇంకా అక్కడ చేసాము దాన్ని, ఆ సల్సా డాన్స్ ని దే హ్యావ్ కన్వర్టెడ్ టు సల్సా యోగా. అది స్వతహాగా నాకు ఐ హావ్ ఫేస్డ్ ఇట్ విత్ మై క్లయింట్. సో అలాగా ఈవెన్ మా శిక్షా గురు కూడా చెప్తుంటారు, వాళ్ళ కలీగ్ ఒక అతను ఇక్కడ ఈ యోగా సెంటర్లోకి వెళ్తే ఇలా మహిళలు ఎక్కువ మంది ఉంటారు కదా, కొంచెం అటెన్షన్ డైవర్ట్ చేయొచ్చు అనే దురుద్దేశంతో ఆయన వెళ్ళాడట. అక్కడ చూస్తే అక్కడ హిప్ హాప్ యోగా దాని పేరు హిప్ హాప్ యోగా అని పెట్టి దే వర్ సింప్లీ డాన్సింగ్ ఆన్ ద ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఆఫ్ దట్ టైమ్. సో దట్ సమ్హౌ దే ఆర్ మిస్యూజింగ్ ద వర్డ్ యోగా ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అది మనం అర్థం చేసుకోవాలి. మనం ఇలా చూసుకుంటూ పోతే రేపు భవిష్యత్తులో కొత్త యోగాలు రావచ్చు. ఏది, కోవిడ్ యోగా, మాస్క్ యోగా అని కూడా ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాం. ఇది యువతగ్గిన 20 వజ్రాల మాస్క్ ఇవ్వకపోతే పెళ్లి చేసుకోనని మొన్నే పెళ్లి చేసుకోను అందట. మొన్న రెడీఫ్లో న్యూస్ లో చూస్తుంటే బ్రైడ్ డింట్ యాక్సెప్ట్ టు మ్యారీ సిన్స్ దే హ్యావ్ నాట్ గివెన్ 20 జెమ్డ్ మాస్క్స్ అట. అంటే పిచ్చికి ఎర్రికి పీక్ లేకుండా అలా జరిగింది. సో యోగా కూడా మన భవిష్యత్తులో డిఫరెంట్ యోగాలు చూసే అవకాశం ఉంటుంది. మిస్యూజ్ చేసుకోవటం జరగవచ్చు, మనకు తెలియదు. సో ఇలా మనకు చాలా లైక్ దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ మిస్యూజింగ్ ద టర్మ్ యోగా. అది మనం అర్థం చేసుకోవాలి. ఈనాటి మన దృష్టి మరియు దృక్పథాల యోగా మీద మీడియా మనకు ఏదైతే చూపిస్తుందో వాటి మీద ఆధారపడి ఉంటుంది. సో ట్రై టు అండర్స్టాండ్ వన్ థింగ్ ప్రభు, లైక్ ఈ మీడియా హ్యాస్ బికమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాక్ట్. మనకు తెలియకుండానే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ లేయర్ అరౌండ్ ఏ ఫ్యామిలీ ఆన్ హౌ ద థింగ్స్ వుడ్ బి. అంటే మనం ఏది చూస్ చేసుకోవాలో అనేది కూడా ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ అస్ అండ్ ట్రైంగ్ టు హైడ్ ద శాస్త్రాస్. అది మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు యోగా వివిధ రకాలుగా చేస్తున్నారు. ఇది ముఖ్యం. యోగా గురువు యోగాని ఎలా అర్థం చేసుకున్నాడు మరియు తన దగ్గర నేర్చుకునే వాళ్ళు ఏమి వినాలనుకుంటున్నారో వాటి మీద ఆధారపడి ఉంది. సో బేసికలీ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే ఈస్, జనరల్ గా వాట్ ఎవర్ ద న్యూ యోగా ఇన్స్టిట్యూట్స్ ఆర్ కమింగ్ అప్, they are trying to cash in your emotions. మీకు ఏదైతే ఇష్టమో,
మీకు ఏదైతే ఇష్టమో, మీకు ఏదైతే హ్యాపీగా అనిపిస్తుందో దాన్ని దే ఆర్ ట్రయింగ్ టు మౌల్డ్ ఎ బిట్ అండ్ గివింగ్ యోగా ట్యాగ్ అండ్ వాళ్ళని దోచుకుంటున్నారు. అది దీని పాయింట్. ఓకే, నెక్స్ట్, ఈ రోజు యోగా గురించి సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు? చెప్పగలరా ప్రభు? ఈ రోజు యోగా గురించి సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు? వాట్ ఆర్ దే థింకింగ్ అబౌట్ యోగా? వాట్ ఆర్ దే ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ యోగా? మీరు ఆల్రెడీ చూపించినట్టు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, నంబర్ 1. ఇంకా ఏమై ఉండొచ్చు? శాంతి తెచ్చుకోవడం కోసం, రోగ నివారణ కోసం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్లాంటి అభిప్రాయాలే ఎక్కువ ఉన్నాయి. యోగా అనేది చాలా విధంగా ఒక హీలింగ్ టెక్నిక్. రైట్, దట్స్ రైట్. రాణి మాతాజీ, మీరు ఏమైనా అడిషన్స్ ఉన్నాయా? బ్రీతింగ్ మంచిగా అవ్వడానికి కూడా అనుకుంటున్నాను ప్రభుజీ నేను. రైట్ ప్రభు. రాజేష్ ప్రభు, మీరేమో చెప్పగలరా ఈ రోజు అంటే యోగా గురించి సాధారణంగా ప్రజలు ఏమనుకుంటున్నారు? యోగా అంటే లేట్ గా చేరానండి, సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్, సారీ ఫర్ ఇట్. యాక్చువల్లీ కొంచెం వీల్ అవ్వలేదు, లేట్ అయిపోయింది. యోగా యాక్చువల్గా దానివల్ల మనకు కాన్సన్ట్రేషన్ ఒకటి పెరుగుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ అవర్ ఫిజికల్ ఫిట్నెస్ విల్ బి గుడ్. అండ్ అదొకటి. ఇంకోటి ఏమనొచ్చు అంటే, ఇక మన దానివల్ల డే అంతా విల్ బి వెరీ యాక్టివ్ అండ్ బాడీలో యాక్టివ్నెస్ అనేది కనపడుతుంది నాకు తెలిసినంత వరకు. ఐ యూస్ టు డూ ఇన్ ద చైల్డ్హుడ్, నాట్ రైట్ నౌ, బికాస్ I used to do childhood. Yeah, that is what my experience with my yoga. Nice, Prabhu. That's right, Prabhu. That's right. Actually, yeah. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటం. దట్స్ యువర్ రైట్. వన్ రీజన్ ఫర్ యోగా గురించి సాధారణంగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటం, అవన్నీ ప్రాణాయామ టెక్నిక్స్ ఇవన్నీ ఉన్న మాట వాస్తవము. అండ్ ఈవెన్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఆల్సో. శాస్త్రాలు కూడా యోగా ఇవన్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి శాస్త్రాస్ ఆల్సో రికమెండ్ టు డూ దిస్ యాక్టివిటీస్. నెక్స్ట్, పెరిగిన ఇంద్రియాకాంక్ష. సో ఇంద్రియాకాంక్షని తగ్గించుకోవడానికి ఆర్ మన ఇంద్రియాకాంక్షని పెంచుకోవడానికి హౌ టు ఇంక్రీజ్ అని వాట్ ఎవర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇన్ ద నేమ్ ఆఫ్ యోగా. లైక్ మన వాట్ ఎవర్ ద సెన్సెస్ ఆర్ దేర్, ఆ సెన్స్ ఎంజాయ్మెంట్ ని ఇంకా ఫర్దర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏమి చేయాలో కూడా ఇది దోహదపడుతుంది. దట్స్ వాట్ జనరల్ పీపుల్ థింక్. నెక్స్ట్, జీవితకాలం పెంచుకోవడం. ఎస్, జీవితకాలం కూడా ఇక్కడ చూడండి, ఈవెన్ వీళ్ళందరూ కూడా ఫర్ యోగా ఫర్ లాంగివిటీ, అది కూడా వాస్తవమే. బట్ జనరల్ పీపుల్ దే థింక్ యోగా చేయటం వల్ల మనకు లైఫ్ స్పాన్ పెరుగుతుంది అనేది ఆస్పెక్ట్ కూడా దే ఆర్ ట్రైంగ్ టు కవర్ ఇట్ హియర్. ఓకే, నెక్స్ట్, నేను యోగా చేస్తున్నా అనేది ఫ్యాషన్. ఈ మధ్య ఇది కూడా యాక్చువల్గా ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా. ఐ డోంట్ నో వెదర్ మీరు నోటీస్ చేశారో లేదో. ఎస్పెషలీ నేను అంటే మా క్లయింట్ ఎవరైతే వీళ్ళు డెలివరీ పార్ట్నర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఎస్పెషలీ ఈ స్వీడిష్ వాళ్ళు కానివ్వండి, యూకే వాళ్ళు కానివ్వండి, ఇట్స్ లైక్ బికమింగ్ ఏ ఫ్యాషన్ స్టేట్మెంట్. నాట్ ఐ హ్యావ్ యోగా గురు, యు నో, అంటే దట్స్ లైక్ ఏ స్టేటస్ సింబల్ దీస్ డేస్. ఇట్స్ లైక్ ఏ స్టేటస్ సింబల్ దీస్ డేస్ వేర్ పీపుల్ ఫీల్ టేక్ ప్రైడ్. వాళ్ళు ఏంటంటే చాలా గర్వంగా చెప్పుకుంటారా, ఐఎమ్ డూయింగ్ యోగా, యునో, ఐ హ్యావ్ ఎ యోగా గురు, దిస్ గాయ్ దట్ గాయ్ అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. దట్ ఐఎమ్ ఇంటూ యోగా అనేది. సో దట్ హస్ బికమ్ ఏ స్టేటస్ సింబల్ దీస్ డేస్. ఓకే, నౌ ఇందులో చూస్తే గన మనకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్లైడ్. కొంచెం మీరు చూస్తే గన ఇట్ విల్ బి వెరీ ఐ మీన్ విచ్ అంటే రీసెంట్గా మనం ఇక్కడ ఏమంటారు ఇంటర్నెట్లో తీయడం జరిగింది. ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ పురుషులకు యోగా, మహిళలకు యోగా, అనుసర యోగా, కుండలిని యోగా, హత యోగా, అయ్యంగార్ యోగా, శక్తి యోగా, ఆకర్షణీయమైన శరీరం కోసం యోగా, విక్రమ యోగా, అష్టాంగ యోగా, జీవముక్తి యోగా, పైలట్స్ ప్రయత్నించండి, నగ్న యోగా, గాలిలో యోగా, విన్యాస యోగా, సీనియర్ యోగా. అంటే చూడండి, వాట్ దే ఆర్ ట్రైంగ్ టు సే ఈజ్, I mean, you can start from somewhere and you will be reaching. అంటే ఇక్కడ చూస్తే కన్నా స్టార్ట్ హియర్. డూ యూ ఫీల్ లైక్ మూవింగ్ యువర్ బాడీ? ఎస్. కాబట్టి మీరు ఈ చార్ట్లోని మీరు ఈ చార్ట్లో మునిగిపోయారా? మీకు నిజంగా చెమటలు పట్టాలా వద్దా? పట్టాలంటే ఈ యోగా ఆ యోగా. నెక్స్ట్ ఇక్కడ వెరైటీగా ఇదండి
అద్దంలో మిమ్మల్ని మీరు చూడటం మీకు ఇష్టమా? ఎస్ అంటే మీకు విపరీతమైన వేడి ఉందా అంటే శక్తి యోగా అంట. సో అలాగా మీరు ఐ డోంట్ నో లేటర్ యూ కెన్ సీ ఇట్, బట్ దిస్ వాజ్ ద ఇంట్రెస్టింగ్ స్లైడ్ వాట్ ఐ గాట్ ఇన్ ఇంటర్నెట్. సో నెక్స్ట్, మీరు స్త్రీలా, మీరు గర్భవతులా? సో దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్. మీన్ ప్రతి దానికి there is a yoga system available which people, lot of people have tweaked అంటే దాన్ని మనకు శాస్త్రాలు చెప్పిన విధంగా తీసేసి దాన్ని ట్వీక్ చేసి దే హ్యావ్ కమర్షియలైజ్ ద ఐటమ్స్ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ప్లే విత్ ద ఎమోషన్స్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళ ఉన్న ఎమోషన్స్ ని క్యాష్ చేసుకొని there are different yoga institutions have cropped up in the city. అది మనం అర్థం చేసుకోవాలి. So I don't want to explain each and every item. My purpose of this session is not to explain this chart, but this is something interesting where a lot of things are there. But రానున్న మన స్లైడ్స్ చూస్తాం మన యోగా అనేది ఎందుకు మెయిన్ గా పర్పస్, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యోగా అనేది మనం చూస్తాం ఇప్పుడు. ఓకే, సో దిస్ ఈస్ యోగా గురించి సాధారణ. ఓకే, నెక్స్ట్, యోగా పేరిట ఏదైనా. సో ఇక్కడ చూడండి, ఇంకా అది ఏదో మాస్క్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుగా ఒక పెళ్లి కూతురు ఎలా అయితే మాస్క్ కి 20 జమ్ముల మాస్క్ లేనిదే నేను పెళ్లి చేసుకోనని ఎలా అయితే పిచ్చితో మాట్లాడిందో, అలాగా యోగా పేరిట డిఫరెంట్ వచ్చాయి. హార్మోనికా యోగా అంట, అందరూ హార్మోనియస్ గా ఉండి, ఇది హార్మోనియం, ఇది దాన్ని ఏదో అంటారు కదండి, మూతితో ఏదో పేల్చేది, ఏదో దాన్ని ఏదో అంటారు, మౌత్ ఆర్గన్ తో యోగా అంట. ఇది అంటే ఒక్కొక్కళ్ళ పిచ్చి అంతే, ఒక్కొక్క హార్మోనిక్. ఇది వచ్చేసి కరౌకే యోగా అట. కరౌకే యోగా అంటే అందరు కలిసి డాన్స్ చేయటాన్ని యోగా. నెక్స్ట్, ఇది గాల్లో యోగా. ఒక్కొక్కళ్ళు సాఫిస్టికేటెడ్ అనమాట, వీళ్ళందరూ ఇంత ఎఫర్ట్ చేయలేరు కదా. సో వీళ్ళందరూ బాగా డబ్బున్నోళ్ళు ఇలా వేలకు వేలు పెట్టి ఇలా గాల్లో యోగా చేయడం అనమాట. గాలి యోగా, ఏరియల్ యోగా అంటారు ఇంగ్లీష్లో, ఏరియల్ యోగా. ఓకే, నెక్స్ట్, ఈ యోగా పేరేంటో గెస్ట్ చేయండి. ఈ యోగా పేరు ఏమై ఉండొచ్చు రాణి మాతాజీ? కోటేశ్వర ప్రభు? కుక్కలు ఉన్నాయి కాబట్టి శ్వాన యోగా అనుకుందాం. రాణి మాతాజీ మీరు గెస్ట్ చేయండి. లేదు ప్రభుజీ. ఓకే, ఇది కూడా ఒక యోగానే, దీని పేరు డోగా అంట. కుక్కలతో యోగా డోగా. ఓకే, ఇలాంటి యోగాలు కూడా ఉన్నాయి. ఓకే, డోగా. సో ఇది అంటే మనం భారతదేశంలో ఇంకా రాలేదు ప్రభుజీ, అది కూడా రావచ్చేమో తెలియదు, కానీ ఇది పోలాండ్ లో అనుకుంటాను, ఇది డోగా అనేది కుక్కలతో యోగా. సో అలాగా నాట్య యోగా, ఇది దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ రెఫరింగ్ టు. మా శిక్షా గురువు వాళ్ళ కలీగ్, he has gone to this hip hop yoga ata. So different ఇలా ఒక్కొక్కళ్ళు వెరైటీ యోగాలతో దే ఆర్ కిల్లింగ్ ద సొసైటీ. సో అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, యోగాపై చాలా పుస్తకాలు మరియు తత్వాలు. సో ఇక్కడ మనకు యోగా పేరిట చాలా పుస్తకాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కళ్ళ ఇండివిజువల్ వర్షన్. అలానే బెనిఫిట్ ఉండదనే పాయింట్ కాదు, కానీ బెనిఫిట్ ఉండకపోవడం అలా ఏమి ఉండదు. బట్ ద థింగ్ ఈస్ ద మెయిన్ పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యోగా అనేది దే ఆర్ నాట్ క్లియర్లీ పాయింటింగ్ ఇట్ అవుట్. లైక్ దే ఆర్ ఏదో ఒక విధంగా ఎక్కడొక పాయింట్ మనకు మీరు రూట్ కాజ్ చూస్తే గిన భగవద్గీతలోనే ఉంటుంది. కృష్ణుడు చెప్పిన శ్లోకంలోనే దే ఆర్ ట్రయింగ్ టు డిరైవ్ సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రయింగ్ టు కస్టమైజ్ ఇట్ ఇన్ దేర్ ఓన్ వేస్. అంటే ఇది మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ప్రభుజీ మాతాజీ, ఇక్కడ వీళ్ళు రాసేది అంత తప్పు అనడానికి లేదు, అంత అట్రాక్టివ్గా ఉంటుంది. బెనిఫిట్స్ ఉండవును కూడా, బెనిఫిట్స్ కూడా ఉంటాయి కూడా. కానీ వాట్ ఈస్ ద యాక్చువల్ పర్పస్, ద పర్పస్ ఆఫ్ యోగా ఏంటి అనేది దట్ క్లారిటీ అనేది మనకు వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఎక్కువగా కమర్షియలైజేషన్ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది, అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఈ రచయితలు మరియు వారి పుస్తకాలన్నీ ప్రసిద్ధి చెందాయి. ప్రతి ఒక్కరూ యోగా యొక్క విభిన్న ప్రయోజనాలు అందించలేదు అనట్లా, అందించారు. దాన్ని మాత్రం మనం డినై చేయట్లా. యాక్చువల్లీ అన్లెస్ మీరు
ఆ మెయిన్ ఆస్పెక్ట్ అర్థం చేసుకోకపోతే గన ఇవన్నీ మీకు పర్ఫెక్ట్ అనే ఆస్పెక్ట్ అనే థింకింగ్ మనకి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు యోగకి అత్యున్నత నిర్వచనం ఇచ్చి యోగ పరిపూర్ణతను వివరించారు. ఆయన ఇన్ఫాక్ట్ కృష్ణుడే వివరించాడు దాని పరిపూర్ణత, దాని ఉద్దేశం, సదుద్దేశం కృష్ణుడే వివరించాడు. ఆ పర్టికులర్ పాయింట్ తీసుకుని దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ బిల్డింగ్. సో భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే అంటున్నాడు. లేక ఏంటి, యోగినామపి సర్వేషాం మత్కతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాంసమే యుక్త తతమో మతః. అంటే ఏంటి, అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడను, నన్నే తన యందు సదా స్మరించుచుండువాడను, నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను చేయువాడను అగు యోగి యోగులందరి కంటేను అత్యంత సన్నిహితముగా నాతో యోగమున కూడినట్టు వాడై ఉండును. యోగులందరిలోకి అతడే అత్యున్నతుడు, ఇదియే నా అభిప్రాయము. సో ఇక్కడ చాలా మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రభుజీ, హీఈస్ ట్రైంగ్ టు సే మీరు ఎన్ని యోగా ముద్రలు ఎన్ని చేసినా ఏదైనా సరే నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను చేయవాడును అగు యోగులందరికంటేను అత్యంత సన్నిహితముగా నాతో యోగమున కూడనట్టి వాడై ఉండును. అంటే ద పర్ఫెక్ట్ యోగా సిస్టమ్ ఈజ్ భక్తి యోగా. భక్తి యోగా ఇస్ ద పర్ఫెక్ట్ థింగ్. యోగులందరిలోకి అతడే అత్యున్నతుడు, ఇదియే నా అభిప్రాయం. ఇక్కడ మీరు పాయింట్ గ్రహించారా ప్రభుజీసన్ మాతాజీ? హీ ఈస్ నాట్ ఫోర్సింగ్ ఆన్ యూ, ఇదియే నా అభిప్రాయము, ఇట్ ఈస్ ఇన్ మై ఒపీనియన్. ఈ పాయింట్ మనం క్లియర్ గా ఇది చేసుకోవాలి. లైక్ మైండ్ బాడీ సోల్ ని యునైట్ చేయటం. అసలు యోగా అసలు మనకి ఎన్ని వచ్చిన కపాల భాటి అని చాలా యోగ ముద్రలు, చాలా ఇన్ ద లాస్ట్ 2 or 3 decades చాలా మంది ఎన్నో యోగ ముద్రలు నిర్వహించారు. బట్ ద యాక్చువల్ పర్పస్ మనం నెక్స్ట్ స్లైడ్ చూస్తాం, వాట్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ యోగా అనేది. బట్ ఇక్కడ కృష్ణుడు కూడా చెప్పేది ఏంటంటే, అన్ని యోగాల కంటే కూడా భక్తి యోగా అనేది ఈజ్ ద థింగ్ విచ్ ఐ లైక్ మోస్ట్. నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవలు అందించేవాడే నాకు అందరికంటే ఆప్తుడు అని క్లియర్ గా చెప్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి ప్రభు. అండ్ మనం ఇక్కడ ఈ పాయింట్ ని కొంచెం మనం దాన్ని డైసెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం ప్రభుజీ. రాజేష్ ప్రభు మీరు చెప్పాలి, ఇక్కడ ఎందుకు హీ ఈస్ సేయింగ్ దట్ యోగులందరిలోకి అతడే అత్యున్నతుడు, ఇదియే నా అభిప్రాయము అని కృష్ణుడు ఓన్లీ ఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఇన్ మై ఒపీనియన్ అని అన్నాడు. నా ఒపీనియన్ అంటే ట్రై టు అండర్స్టాండ్ ప్రభు, ఆయన కృష్ణుడు ఎంత గొప్పవాడో తెలుసా? ద థింగ్ ఈజ్ హీఈస్ నాట్ ట్రైంగ్ టు ఎన్ఫోర్స్ యూ, హీఈస్ నాట్ ట్రైంగ్ టు ఫోర్స్ యూ. ఇప్పుడు నేను ఫోర్స్ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా మీరు 3 గంటలు ఖచ్చితంగా ఇది సెషన్ వదలకుండా వినాల్సిందే, 4 గంటలు వినాల్సిందే అని ఫోర్స్ చేస్తే ఎలా ఉంటది? లేకపోతే మీకై మీరే అర్థం చేసుకొని వింటే ఎలా ఉంటది? అఫ్ కోర్స్ ఇంకా ఇది ఎప్పుడు మనకు ఆరో చాప్టర్ లో కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా ఆఖరికి ఫైనల్ చాప్టర్కి వచ్చేటప్పటికి సర్వధర్మాన్ పరిత్యజ్య, ఇంకా అక్కడైతే పటాపట చంపదబ్బలే. లాస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి అన్ని విడిచేసి నా భక్తియుత సేవలో ఉండటమే రైట్ అనేది చివరిలో పేలుస్తాడు. కానీ స్లోగా ఈస్ ట్రైంగ్ టు టేక్ అర్జున ఇంటూ సమ్ లెవెల్ వేర్ హీస్ గెట్టింగ్ ఏ యాక్సెప్టెన్స్ పార్ట్. అది మనం అర్థం చేసుకోవాలి. ఈస్ నాట్ ట్రైంగ్ టు ఎన్ఫోర్స్ ఆన్ ఎనీవన్. అందుకని ఈ పాయింట్ మీరు చూడండి, ఇది నా అభిప్రాయము మాత్రమే, ఇట్ ఈస్ ఇన్ మై ఒపీనియన్ వాట్ ఎవర్ ద డివోషనల్ సర్వీస్ వాట్ యు ఆర్ రెండరింగ్ అపాన్ మీ, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని ఇట్ ఈస్ ఇన్ మై ఒపీనియన్ అంటున్నాడు. కృష్ణుడి గొప్పతనం గురించి చూడండి. అంటే జస్ట్ ఐమ్ ట్రైంగ్ టు ఇన్సిస్ట్ ద గ్రేట్నెస్ ఆఫ్ కృష్ణ, దట్ హీస్ నాట్ ఎన్ఫోర్సింగ్ ఆన్ యూ, హీస్ ట్రైంగ్ టు గివ్ హిస్ ఒపీనియన్. ఓకే, అలాగా. నా ఇప్పుడు దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ స్లైడ్. యోగా అంటే ఏమిటి? ఎవరికైనా ఇది యోగా మీనింగ్ తెలుసా ప్రభుజీ? యోగా మీనింగ్ రాజేష్ ప్రభు, రాణి మాతాజీ, అసలు యోగా పదం యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? తెలియదు. రాజేష్ ప్రభు? తెలియదండి, నాకు కూడా ఐడియా లేదు. యోగా అంటే ఏమిటంటే
యోగా అనేది సంస్కృత పదం యుజ్ నుండి వచ్చినది. దీని అర్థం ఏకం కావటం, టు యునైట్. యుజ్ నుంచి వచ్చింది. యుజ్ నుంచి యోగా అనే పదం వచ్చింది. దాన్ని డైసెక్ట్ చేసి, దాన్ని సందులు సమాసాల కింద డైసెక్ట్ చేస్తే ద యుజ్ మీనింగ్ ఈస్ టు యునైట్, అంటే ఏకం కావటం. దేంట్లో ఏకం కావటం? వాట్ ఎవర్ ద యోగా యు ఆర్ పర్ఫార్మింగ్, దట్ షుడ్. సారీ టు ఇంటరప్ట్. యూజ్ ఇన్ ద సెన్స్ సాంస్క్రిట్ వర్డ్ అండి యూజ్ అనే? అవునండి, అవును ప్రభు. ఓకే రైట్. సంస్కృత పదం ప్రభుజీ. ఆ యుజ్ అనే సంస్కృతం పదం నుంచి ఈ యోగా అనేది రాబడింది. ఆ యుజ్ అనే దానికి అర్థం ఏంటంటే ఏకం కావటం. వాట్ ఈజ్ యోగా అంటే మైండ్, అసలు దేన్ని ఏకం కావటం? మైండ్, బాడీ, సోల్ హ్యాస్ టు గెట్ యునైటెడ్ టు యునైట్ విత్ గాడ్. ఐ డోంట్ నో ప్రభుజీ, కన్ఫ్యూజన్ అయితే దయచేసి చెప్పండి. ద థింగ్ ఈస్, ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్, this is the actual, the basic meaning is to get united, to get united. యోగా అంటే పునరుద్ధరించుట, అంటే రీయునైట్ అని చెప్పాలి మనం. పునరుద్ధరించుట. ఎందుకంటే మనం ఒకప్పటి నుంచి we have forgotten God and we are trying to re-establish our connection with the God. And yoga should be a medium. Yoga should be a medium to get yourself reunited with God. మన శ్రీరా ప్రభుపాదులు వారు ఉన్నారు. ఆయన కూడా he did yoga and లేకపోతే ఎవరు ప్రభుజీ 60-70 ఏళ్ల ఏజ్లో ఇండియా నుంచి వెళ్ళి యుఎస్లో వెళ్ళి అక్కడ కృష్ణ కాన్షియస్నెస్ ప్రీచ్ చేస్తానంటే ఎవరు అలా చేయగలరు? నో, I really doubt. I mean, ఎంతమంది అలా చేయగలరు? బట్ స్టిల్ he did yoga, and he did yoga to బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చాలా చేశారు. ఎందుకు? టు గెట్ కాన్సన్ట్రేటెడ్ మైండ్, బాడీ అండ్ సోల్, అండ్ సచ్ దట్ he can engage his body, senses, everything in service of Krishna. So yoga ante main meaning of yoga is to unite, to get united or to reunite, and daniki what will be getting reunited? A mind, body, soul will be united to get united with God. దేవుడిలో మర్జ్ అయిపోతా అది కాదు. To go back home, back to Godhead. That is the main thing, main point here. ఓకే. సో దీని తగ్గట్టుగా యోగా నెక్స్ట్ పాయింట్ వచ్చేది, యోగా అంటే వ్యక్తిగత మరియు దేవాది దేవుని చైతన్యం మధ్య పునరుద్ధరణ అంటే రీయునైట్, రీఎస్టాబ్లిష్. సో యోగా షుడ్ హెల్ప్ యూ ఇన్ రీఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యోగా. అది మనం అర్థం చేయ ముఖ్య సదుద్దేశం ఏమిటనగా we need to get re-established connection with our God. That is the main. దానికి అవి దాన్ని ఇన్స్పైర్ చేయడానికి, దానికి దోహదపడే ఏవైనా సరే అవి యోగా కింద వస్తాయి. సో నిజంగా ఈరోజు జరిగే వాట్ ఎవర్ యోగా సెషన్స్ ఏవైనా సరే, మనం ఆయుష్ పెంచడానికైనా సరే, హెల్త్ పెంచుకోవడానికైనా సరే, ఎందుకు పెంచుకుంటున్నాం? ఇప్పుడు మనం యూత్ వీళ్ళందరూ చూస్తారంటే ఎవరైనా ఆపోజిట్ సెక్స్ పట్ల అది ఆకర్షణ పెంచుకోవడానికి వాళ్ళు వెళ్తారు. కానీ ఈజ్ దట్ ద పర్పస్ ఆఫ్ ఇట్? నో, దట్ ఈస్ నాట్ ద పర్పస్. As per Shastra, the purpose of yoga is to increase your longevity, do breathing exercise, to control your senses. అన్ని సెన్సెస్ ని కంట్రోల్ చేయటం, మనం మెడిటేషన్ చేయటం, మెడిటేషన్ చేసి we should focus, we should have concentration, we should meditate, and we should ensure that our senses, మన ఇంద్రియాలన్నీ దేవుని సేవలో నిమగ్నం చేయగలమా అనే పాయింట్ ఆస్పెక్ట్ కవర్ అయితేనే దాన్ని యోగా అంటారు. బట్ ఆ యోగాని నౌ దీస్ డేస్ దే హ్యావ్ దాన్ని కూలీ చేశారు అనమాట. కూలీ చేశారు. ఇండైరెక్ట్ గా దే ఆర్ యాడింగ్ సిన్ ఆల్సో. ఆ టైట్ ఫిట్టింగ్ వేసుకొని ఎంతమంది ఇది చేసి కాన్సన్ట్రేషన్ తో చేయగలరు యోగా ఇన్స్టిట్యూషన్ లో? సో ట్రై టు అండర్స్టాండ్ ప్రభు. ఇది యుజ్ మీనింగ్ ఇస్ టు గెట్ యునైటెడ్.
ఐ ఆల్సో అగ్రీ అండి. మొత్తం వెస్టర్న్ స్టైల్ లో మార్చేస్తున్నారు యోగాని. మార్చేస్తున్నారు. దట్స్ వాట్ ఈవెన్ నౌ ఇట్ హాస్, అంటే మనం మొత్తం వీళ్ళు యోగా అనే టర్మ్ ని ఇండియా నుంచి తీసుకెళ్లి అక్కడ వాళ్ళని కలిసి రీమిక్స్ చేసి ఈ టైటిల్ మ్యాట్లు ఇవన్నీ పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తారు. అక్కడ వాళ్ళు తెల్లవాళ్ళు ఏం పాటిస్తే వాళ్ళకి ఇక్కడ వేదంలాగా ఫీల్ అవుతుంటారు. Correct. Okay, so that's how it has become. So, but actual purpose of yoga is to reunite, get reunited with God, and ఆ reunited కి ఏది దోహదపడినా అది యోగానే. చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, వెరీ గుడ్. ప్రాణాయామ చేయండి, వెరీ గుడ్. Such that you are able to concentrate, you are able to having a focus, and with that focus you are able to do devotional service. That is the main aspect. మనం యోగా చేసేటప్పుడు మనం పరమ పవిత్రతతో దేవాది దేవునితో సంబంధం పెట్టుకున్నప్పుడు మన ఈ దేవుని యొక్క అవే లక్షణాలు శుద్ధి అవుతాయి. అవును, ఇప్పుడు ఊరినే ఇప్పుడు వ్యవసాయాత్మికార్ బుద్ధిర్ ఏకహో పురునందన అని అనలా. అంటే లైక్ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ షుడ్ బి వెరీ ఫోకస్డ్. ఐ డోంట్ నో, మీకు తెలిసే ఉంటుంది ప్రభుజీషన్ మాతాజీ, చిన్నప్పుడు వాళ్ళ గురువు అర్జునుడి గురువు శంకరాచార్యులు వారు, శంకరాచార్య కాదు, పేరు రావట్లేదు నాకు. అశ్వత్థామ వాళ్ళ తండ్రి పేరు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యులు వారు అందరిని అడిగారు, బాబు నీకు చెట్లు ఏం కనపడుతుందంటే మన దుర్యోధన లాంటి వాళ్ళు వెళ్ళి గురువు దగ్గర మార్కులు కొట్టేద్దామని, గురువు నాకు ఆ చెట్లో మీ పాదాలే కనపడుతున్నాయి అని పాటమని ఎక్స్ట్రా చేస్తామని పంపించేశారు. అలానే యుధిష్ఠిరుని అడిగితే నాకు చెట్లో ఏదో ఒక బర్డ్ కనపడుతున్నట్టుంది అని అంటారు. కానీ అర్జునుడు నాకు ఏమీ కనపట్ల, నాకు ఒక కన్నే కనపడుతున్నాడు, 2 కన్నులు కూడా కాదు, నాకు ఒక కన్నే కనపడుతుంది అంటారు. ఎవరి కన్ను అంటే పక్షి కన్ను అంటాడు. సో అది ఏకాగ్రతకి సరైన ఉదాహరణ అది. సో అంత ఎంత వ్యవసాయాత్మికార్ బుద్ధిర్ ఏకహో పురునందన అంటే అంత మన స్పిరిచువల్ జర్నీ అనేది అంత కాన్సన్ట్రేషన్ తో ఉండాలి అనే పాయింట్ హీ వాస్ ట్రైయింగ్ టు కన్వే. సో బహుశాఖ అనంతస్య అబుద్ధిర్ అవ్యవసాయనం అని అంటాడు కృష్ణుడు. సో అది మన స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ లో ఎంత ఏకాగ్రతతో ఉంటే అంత యూ వుడ్ బి కమింగ్ నియర్ టు గాడ్ ఆర్ నియర్ టు రీచింగ్ హిమ్. అండ్ ఆల్వేస్ ఇది గాడ్లీ క్వాలిటీస్ ఎన్ని చేసినా సరే, ఎన్ని అయినప్పటికీ హీఈస్ గాడ్ అనడానికి లేదు. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ మనం ఒకళ్ళతో అసోసియేట్ అయినప్పుడు యూ మైట్ గెట్ హిస్ క్వాలిటీస్, బట్ హీ కాంట్ బి గాడ్. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఆల్వేస్ వీ కెన్ సే దట్ హీ హ్యాస్ గాడ్లీ క్వాలిటీస్, బట్ నెవర్ వీ కెన్ సే దట్ హీ ఈస్ గాడ్. అది వీ నీడ్ టు అండర్స్టాండ్ ప్రభుజీస్. అలాగా మనం మన యోగా చేసేటప్పుడు మనం పరమ పవిత్రతో దేవాది దేవునితో సంబంధం పెట్టుకున్నప్పుడు మనం దేవుని యొక్క అవే లక్షణాలతో శుద్ధి అవుతాం. సో దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ మనం దేవుడితో అన్ని మీరు ఆల్రెడీ మీ చుట్టూతో చూసుంటారు ప్రభుజీసన్ మాతాజీస్. ఏంటంటే మనం ఎస్పెషల్లీ ఎవరైతే యాక్చువల్గా సీరియస్ గా డివోషనల్ సర్వీస్ లో ఉన్న వాళ్ళని చూస్తే కన్నా ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక తెలియని సింప్లిసిటీ, ఒక తెలియని దైవత్వం కనబడుతుంది. యాక్చువల్లీ నిన్న నేను వైష్ణవ సేవా కుంజ్కి వెళ్తూ ఉంటే మా లక్ష్మీకాంత్ ప్రభు వాళ్ళ అమ్మాయి ఉంది, జస్ట్ చిన్న పాప ప్రభు, జస్ట్ షీ స్టడీయింగ్ ఇన్ ఫోర్త్ క్లాస్. ఆ అమ్మాయి అండ్ మా వాళ్ళు అంటే ఇంకా జనతా కార్లో వెళ్తుంటే నిన్న యాక్చువల్లీ మా శిక్షా గురు లీలాంత్ ప్రభు వాళ్ళ ఇంట్లో శ్రీ రాధా గోపి వల్లభ డీటీస్ వచ్చాయి. డీటీస్ ని వెల్కమింగ్ సెరమనీ చేస్తే ఆ డీటీస్ ని ఇంట్లో పూజ చేశాక మేము వైష్ణవ సేవా కుంజ్కి మా గోవులన్నిటికీ చూపించడానికి తీసుకెళ్తున్నప్పుడు ఇంటి నుంచి వెళ్తుంటే కారులో పాప పేరు ఊర్వి, మా లక్ష్మీకాంత్ ప్రభు అని ఉన్నారు. ఆ లక్ష్మీకాంత్ ప్రభు వాళ్ళ పాప ఊరివి కూడా మాతో పాటు కారులో వచ్చింది. సో ఆ పాప షీ జస్ట్ 4th క్లాస్. ఇంకా వెనకాల మిగతా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. వాళ్ళు రేడియోలో ఏదో సినిమా పాటలు పెడుతూ ఉంటే అక్క కృష్ణుడి పాటలు లేవా అని అమ్మాయి అనింది. నాకు ఎంత ముచ్చటేసిందంటే నేను వాళ్ళందరితో ఆ పాటలు ఆపిచ్చేసి వీళ్ళందరూ అర్థం చేసుకోలేదులే ఊర్వి, నువ్వు దయచేసి పాట పాడవా అంటే ఇవాళ ఆ పాట పాడింది. గరుడ గమనం ఈరోజు మార్నింగ్ పాడాను కదా, ఆ పాట నాకు ఇన్స్పిరేషన్ ఆ అమ్మాయి. 4వ తరగతి అమ్మాయి. షీ సాంగ్ దట్ సాంగ్. అంటే కనీసం నేను చూసి పాడాను. ఆ అమ్మాయి
షీ సాంగ్ ఫస్ట్ 3 పారాస్ వితౌట్ సీయింగ్, అంటే చూడలేదు, అలా ఆన్ ద ఫ్లో పాడింది. సారీ ప్రభుజీ నాకు అంతకంటే ఎక్కువ రాదని చెప్పింది అమ్మాయి పూర్వి. అంటే యాక్చువల్లీ అమ్మాయిని చూస్తే కూడా ఇక ఒక తెలియని ఆటోమేటిక్గా ప్రభు అంటే జనరల్గా ఏంటంటే ఈ భక్తియుత సేవలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ గాడ్లీ క్వాలిటీస్ కూడా వస్తాయి. వెన్ యు ఆర్ స్లోలీ ఎంగేజింగ్, మీకు తెలియకుండానే వస్తాయి అవి. I don't know if it is making sense, but that is how you call it as this devotee got a godly qualities antar, but no one will become god, but godly qualities when you are ante kada prabhuji, like mana magnet ademantaru iron filings ni mana magnet lo pettam anukondi, attract ayi chaala sepu magnet to attract ayi kosepu chuste even aa iron filings kuda aa magnetic feature vachestadi. How many of you notice this? ఆల్రెడీ మనం స్కూళ్ళల్లో కాలేజ్లో చూసుంటాం. We noticed it. It's just physics. Physics, Prabhu. So the thing is, indirectly, the thing is, when you are associating with something great, there is a possibility that great qualities also might come to you. But you can never be that great. But there is a possibility that you can get those qualities, are godly qualities. So that's what I'm referring to. So అమ్మాయి, నేను యాక్చువల్లీ ఇవాళ రియలీ నాకు చాలా ముచ్చటేసింది. అమ్మాయి వెళ్ళేంత వరకు అమ్మాయి ఎన్ని చెప్పింది అసలు. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ విత్, అంటే ఉర్వి. నేను కావాలంటే ఎప్పుడైనా మనం కలిసినప్పుడు చూపిస్తాను ప్రభు. ఐ మీన్ షీ జస్ట్ 4th క్లాస్. అమ్మాయి ఎన్ని కథ చెప్పింది. మాకేంటంటే 1/2 an hour జర్నీ, మా ప్రభుజీ ఇంటి నుంచి గోశాలకు వెళ్ళాలంటే 1/2 an hour జర్నీ. 1/2 an hour జర్నీలో వీ హ్యాడ్ ఏ గుడ్ టైమ్. వీళ్ళందరూ దే ఆర్ సర్ప్రైజ్డ్, పెద్దవాళ్ళందరూ దే ఆర్ సర్ప్రైజ్డ్. సో దట్స్ హౌ the point what I'm trying to make here, Prabhu, like when you are trying to engage in devotional or devotional service of a God, automatically you are tending to get those qualities. Kani aa expectation to manam cheyam, but the thing is the people who are engaged in that, they also get a godly qualities that we need to understand. So that example, sheer example is నాకు నిజంగా కృష్ణుడు ఈ రోజు క్లాస్ గురించే నాకు ఊరువిని చూపించినట్టు అనిపించింది నిన్న. అసలు ఆ అమ్మాయి పాడే పాట కానీ, ఆ అమ్మాయి పాడే ఆ టోన్లో అయినా సరే ఎంత, ఐ మీన్ రియలీ ఎంత పవిత్రతతో పాడిందంటే ఐ వాజ్ రియలీ, ఐ కుడ్ నాట్ హోల్డ్ మై సెల్ఫ్. ఇలా ఆ 2 సార్లు పాట పాడినప్పటికీ 3వ సారి మళ్ళీ నేను చివరిలో పాడటం జరిగింది. లేకపోతే అదర్వైజ్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. సో ఎనీవే, కమింగ్ టు ద పాయింట్. సో ఆ లక్షణాలనే ఆటోమేటిక్గా వస్తాయి. లక్షాది కుమారుడు ఎప్పుడు లక్షాధికారినే, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో మనకు ఈ ఆస్పెక్ట్లో చూస్తే గిన యోగి అనగా ఎవరు? యోగి అనగా ఎవరు? శ్రీకృష్ణుడితో తన సంబంధాన్ని తిరిగి స్థాపించుకోవడానికి తన జీవితం మరియు పనులను కృష్ణుడి సేవ పట్ల పెట్టిన వ్యక్తిని యోగి అంటారు. శ్రీకృష్ణుడితో తన సంబంధాన్ని తిరిగి స్థాపించుకోవడానికి తన జీవితం మరియు పనులను కృష్ణుడి సేవ పట్ల పెట్టిన వ్యక్తిని యోగి అని అంటారు. ఈ పునరుద్ధరణ వివిధ మార్గాల్లో ఉంటుంది. చేసే పనులు భక్తి జ్ఞానం. సో భక్తి జ్ఞానం పొందొచ్చు, మనం చేసే పనులు ఉండొచ్చు. ఇప్పుడు మా శిక్షా గురువు ఉన్నారు, లైక్ ఆ గోవులు ఆల్మోస్ట్ 40 గోవులు దాకా ఉన్నాయి. ఆ 40 గోవుల్లో ఐ మీన్ ఈ అందరి భక్తుల హెల్ప్తో హీస్ రన్నింగ్ దట్ వైష్ణవ్ సేవా కుంజ్. సో హీస్ ఆల్ యాక్టివిటీస్, నాకు ఆయన ఇన్స్పిరేషన్. లైక్ హిస్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ సమ్ హౌ ఆర్ ద అదర్ ఆర్ బాయిలింగ్ డౌన్ టు హౌ కృష్ణ వుడ్ బి హ్యాపీ. కృష్ణుడికి బ్రాహ్మణులన్నా గోవులన్నా చాలా ఇష్టం. సో హౌ వీ హ్యావ్ టు మేక్ హ్యాపీ. రీసెంట్గా జస్ట్ 1 week బ్యాకే అన్ని గోవులకు మేము బెల్స్ కట్టడం జరిగింది. ఇట్ ఇస్ రియలీ లుకింగ్ వెరీ క్యూట్. అన్ని గోవులకు పేర్లు, జస్ట్ వారం క్రితమే ఒక గోవు జన్మించింది, దానికి వల్లభ అని పేరు పెట్టాము. సో వల్లభ. 2 వారాల క్రితం ఇంకో గోవు పేరు సనాతన్. సో అలాగా, సో వీ నీడ్ టు ఎన్సూర్ దట్ మనం చేసే పనులు ఏవైనా సరే హౌ వీఆర్ మేకింగ్ కృష్ణ హ్యాపీ అనే ఆస్పెక్ట్ ఉందనుకోండి, ఆల్వేస్ ఆ కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఆ కాన్షియస్నెస్. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నా, కృష్ణ ఇవాళ ఆఫీసు బాగా జరగాలి, జరిగి నాకు వచ్చే డబ్బు ఏమైనా వాటెవర్ నాకు డబ్బు లభిస్తే దాన్ని ఎలా నేను కొంచెమైనా కృష్ణుడి సేవలో నేను ఇది చేయగలను అనే ఆస్పెక్ట్తో మనం ఆ కాన్షియస్నెస్ అనేది అలా ఉంటే గిన దెన్ యు ఆర్ ట్రైంగ్ టు స్లోలీ ప్యూరిఫై యువర్ సెల్ఫ్. మన ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు పాలు మరిగి కడాయిలో, కడాయి అంటున్నాను, మన గిన్నెలో పాలు మరిగితే, రోజంతా పాలు మరిగితే దాన్ని క్లీన్ చేయడానికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నట్టుగా, ఏది నిమ్మకాయతో సోపుతో 2-3 రోజులు నాంచి
ఇది చేస్తే గానీ మళ్ళీ అది క్లీన్ అవ్వదు. అలాంటిది మన బుర్ర మన మన ఆత్మ అనేది, మన జీవాత్మ, మన సోల్ అనేది ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ దట్ మరిగి గత కొన్ని జన్మలుగా మరిగి అలా ఉంది. వాటిని క్లీన్ చేయాలంటే ఇలానే ఈ భక్తియుత సేవలో నిమగ్నం అవటం, చాంటింగ్ చేయటం, శాస్త్రాలు చదవటం, గోవులకి హెల్ప్ చేయటం, భక్తులతో అసోసియేట్ అవ్వటం. దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ విచ్ there is a possibility that you might clean that dirt which is there for quite lot of lives. Okay, next ఇప్పుడు మనం అంటారు, ఇప్పుడు జనరల్ గా భక్తి ఇస్ ద ఆస్పెక్ట్ వేర్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. దాన్ని ఎలా అంటే తృణపాయంగా తీసే ఆస్పెక్ట్ ఎలాగా అంటే, ఎవరైనా ఈ భక్తియుత మార్గం పట్టారనుకోండి, వాడికి వేరే పని పాట లేదుగా, ఏం పని లేదు కాబట్టి ఇంక దిగాడు, ఇంకా వాడికి ఆప్షన్ కూడా లేదు కదా అంటారు. అది అలా అంటారు. అలానే పోనీ వేరే బాగా సంపన్నంగా ఉండి కొద్ది గొప్ప హీస్ ఏబుల్ టు మేనేజ్ ద లైఫ్ అండ్ హీస్ గెటింగ్ ఇన్ టు డివోషనల్ లైఫ్ అంటే అప్పుడు తిరిగి అంటారు, వాడికి ఏమి బాధలు లేవు, కష్టాలు లేవు, బాగా డబ్బులు ఉన్నాయి, వాడికి ఏమి ఏదైనా చేయగలడు, సో భక్తి మార్గం పట్టాడు అని అంటారు. కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ప్రభు, వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ లైఫ్ and మీరు ఎతుకుతే కనుక there are a lot of people, of course less in percentage, those who have dedicated and they are able to balance their materialistic and spiritual life with perfect acumen. Here is one example. He is Hrishikesh Mafatlal. He is the chairman of Mafatlal Group. ఈయన మాకు జనరల్ గా ఈ కార్తీక యాత్రలకు కానీ అధిక మాస యాత్ర కానీ మేము వెళ్తే కనుక బృందావనంలో కనపడుతూ ఉంటారు. ఆయన యాజ్ ఇట్ ఈస్ మిగతా మనం ఎలా ఉన్నామో అలానే ఉంటారు. హీల్ బి ఆల్వేస్ సర్వింగ్. బస్సులు కోఆర్డినేషన్ కానివ్వండి, లేదా చెప్పులన్నీ సరిగ్గా పెట్టే కార్యక్రమం ఇచ్చినా, ఏ కార్యక్రమం ఇచ్చినా హీ వుడ్ బి యాక్టివ్లీ వర్కింగ్. ఓకే, ఈజ్ లైక్ వీ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ హీ వుడ్ బి ఆయన మఫట్లాల్ ఇండస్ట్రీ యొక్క చైర్మన్ అని అర్థం కాదు. ఇన్ఫాక్ట్ హీఈస్ హ్యావింగ్ మోర్ ఎంప్లాయీస్ దాన్ ఇన్ఫోసిస్ ఆల్సో. ఓకే, ఈయన చెప్పే కామెంట్స్ ఏంటంటే, మంత్రాన్ని జపించడం వలన నా జీవితంలోని హెచ్చు తగ్గులను ఎంతో విశ్వాసం మరియు మనశ్శాంతితో ఎదుర్కోవడానికి సహాయపడింది అని ఈజ్ ద కామెంట్ ఆఫ్ రిషికేష్ మఫట్లాల్. ఈయన కూడా ఇనిషియేటెడ్ నేమ్ ఉంది ప్రభు, నాకు గుర్తు రావట్లేదు. తినును వాళ్ళ బాబు. సో వాళ్ళిద్దరూ దే కమ్ టు అవర్ బృందావన యాత్ర. మనకి ఇయర్లీ వన్స్ జరిగే బృందావన కార్తీక మాస యాత్ర కానీ అధిక మాస యాత్ర కానీ జరపడంలో దే యాక్టివ్లీ పార్టిసిపేట్. అంటే సమ్ టైమ్స్ వాళ్ళ అబ్బాయితో మా శిక్షా గురువు మాట్లాడినప్పుడు కూడా చెప్తారు, మీకు అంటే ఇంత పెద్ద ఇండస్ట్రీ నడుపుతున్నారు కదా ప్రభు, మీరు ఎలా హౌ యు ఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్, మీకు చాలా ఇవన్నీ క్లయింట్స్ తో కానివ్వండి, లేకపోతే వెండర్స్ తో కానివ్వండి, ఆ లైఫ్ ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడి వాళ్ళతో మేనేజ్ చేయాలంటే ఆయన చెప్పింది ఒకటే. Actually, we generally, Prabhuji, we limit our association with those people, to be frank. నిజంగా ఇంకా వేరే ఛాన్స్ ఏం లేదు అని అంటే అప్పుడు మేము వెళ్తాం. కానీ అదర్వైజ్ నేను నా దగ్గర ఉన్న వాట్ ఎవర్ వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, హెచ్ఆర్ హెడ్ కానివ్వండి, రిసోర్స్ హెడ్ కానివ్వండి, వాళ్ళని డైవర్ట్ చేసి పంపిస్తాం. కానీ అదర్వైజ్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్, we try to limit our association with other people. That's what the comment he has quoted. Okay, that's Hrishikesh Mafatlal for you. ఈయన పేరు ఎప్పుడైనా విన్నారా ప్రభుజీ అండ్ మాతాజీ? అసలు యాక్చువల్లీ ఇది నేను పేరు విన్నా, అంతకు మించి వివరాలు తెలియదు. ఫోర్డ్ మోటార్స్ కి ఫోర్డ్ చైర్మన్ కదా. యాక్చువల్లీ అనవసరంగా పెట్టాను, ముందు పేరు చూపించకుండా ఒట్టి ఫోటో చూపిస్తే, అదే ఒట్టి ఫోటో చూపిస్తే అప్పుడు చెప్పలేరు కదా. ఫోర్డ్ మోటార్స్ తయారైందా ఫోర్డ్ పేరుతో కదా, కాబట్టి అంతవరకు తెలుసు. రైట్ ప్రభు, రైట్. సో ఈయన ఫోర్డ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అధినేత. ఫస్ట్ కార్ వచ్చింది కూడా ఫోర్డ్ నుంచి కదండి. రైట్ ప్రభు, రైట్, దట్స్ రైట్. సో యాక్చువల్లీ ఇంత చిన్న సంఘటన ఏంటంటే, he was around ఏజ్ ఆఫ్ 20 to 25, అరౌండ్ 20s లో, ఎర్లీ 20s లో ఉండి ఉంటాడు. అప్పుడు యాక్చువల్లీ శ్రీలా ప్రభుపాద్ని కలిసినప్పుడు ఎవరో ఇలా ఫోర్డ్ అధినేత వచ్చారు, శ్రీలా ప్రభుపాద హి హస్ కమ్ హియర్ టు మీట్ యూ అంటే వస్తే ఈయన శ్రీలా ప్రభుపాద అడిగారట, ప్రభుపాద గారు అడిగారట, మీ తాత పేరు ఏంటి అని అంటే హెన్రీ ఫోర్డ్ అన్నాడంట. హెన్రీ ఫోర్డ్ అంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడంటే
ఆయన స్వర్గస్థులు అయ్యారని చెప్పాడట. సో యాక్చువల్లీ ఈ మన ప్రభుపాదుల వారి టాలెంట్ ఏంటంటే ఇప్పుడు ఎలాంటి వాళ్ళతో ఎలా ఇది చేయాలి, ఏ పర్టికులర్ ఇది ఎక్కడ టచ్ చేస్తే ఎక్కడ ఇదవుతాడు అనే పాయింట్ బాగా ప్రభుపాదుల వారికి బాగా తెలుసు. ఓకే. సో ఇండైరెక్ట్లీ పాసింగ్ ఆన్ ఇప్పుడు ఎన్ని ఇది చేసినా నువ్వు ఫైనల్ గా ఇక్కడ నుంచి పోవాల్సిందే బాసు అనే పాయింట్ ని ఎక్స్పెక్టేషన్ తో హీ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ యాక్చువల్లీ he has become a Srila Prabhupada వారి అసోసియేషన్ తో he has got convinced with the philosophy and he has taken initiation as well. Alfred Brushford, he is taken initiation. ఆయనకి దీక్ష కూడా తీసుకున్నాడు. ఆ దీక్షా నామం వచ్చేసి అంబరీష్ ప్రభు. ఆల్బర్ట్ బ్రష్ఫోర్డ్ ఈజ్ నథింగ్ బట్ అంబరీష్ ప్రభు. ఆయన దీక్షా నామం అది అంబరీష్ ప్రభు. ఓకే. సో ఈయన హీఈస్ యాక్చువల్లీ ఇన్ఛార్జ్ ఆఫ్ టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం. ఇక్కడ మాయాపూర్ లో వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ బిగ్ టెంపుల్ జస్ట్ టు వచ్చే సందర్శకులకు he wanted to give a clear picture of how the Vedic planetarium looks. మన వేదిక్ ప్లానిటోరియం ఎలా కనబడుతుంది, మన బ్రహ్మాండంలో ఎలా ఉంది, ఏ షేప్స్ ఎలా ఎక్కడ ఎలా అవుతుంది, ఎక్కడి నుంచి ఏం వస్తున్నాయి అనే ప్లానిటోరియం అనేది వీఆర్ యాక్చువల్లీ బిల్డింగ్. నేను మాయాపూర్ లో బిల్డ్ చేస్తున్నారు. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళడం జరిగింది అక్కడ మాయాపూర్కి. సో అక్కడ ద కన్స్ట్రక్షన్ ఇన్ ప్రోగ్రెస్. ఆయన ఉన్న సంపన్నత చూస్తే కనుక ద కైండ్ ఆఫ్ వెల్దీ పర్సన్ he himself can finish the temple of Vedic planetarium. కానీ శ్రీలా ప్రభుపాద్ వారు క్లియర్ గా చెప్పడం జరిగింది, ఈ టెంపుల్ ఒక్కళ్ళు కట్టడం కాదు, అందరి భక్తుల నుంచి డబ్బు కానీ ఫైనాన్స్ రూపంలో కానీ రావటం జరగాలి అండ్ ఆ డబ్బుతోనే ఆ టెంపుల్ కట్టాలి అనేది ఆయన కాంక్ష. కానీ he is a lot more richer and he can build. కానీ ప్రభుపాదుల వారు మాత్రం he has given strict instruction that it has to be done by each rupee of all the devotees. Okay, ఆ ఆస్పెక్ట్ తో చేయమన్నారు. అండ్ he follows guru and sampradaya. ఈజ్ ఇస్కాన్ డివోటీ. హిజ్ నేమ్ ఇస్ అంబరీష్ ప్రభు. నౌ మేము ఎప్పుడైనా మాయాపూర్ కానీ బృందావన్ యాత్రకి వెళ్తే కానీ తరచూ మాకు అవపడుతుంటారు ఈయన కూడా సడన్ గా మన వెనకాల ఆయన ఉన్నారని కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో అంత సింపుల్. వన్స్ దే ఆర్ ఇన్ టు ధామ్స్, ఎస్పెషలీ మాయాపూర్ ధామ్ కానివ్వండి, పూరి ధామ్ కానివ్వండి, బృందావన్ ధామ్ కానివ్వండి, ధాములకు వస్తే మాత్రం దే విల్ బికమ్ లైక్ ఏ ఆర్డినరీ డివోటీస్. నేను స్వతహాగా ఇన్ని చూడటం జరిగింది మాయాపూర్ లో లాస్ట్ టైం వెళ్తేప్పుడు మాతో పాటు క్యూలో నుంచున్నారు ఆయన. నెక్స్ట్ Vicky Orton, she is also a leading model in Europe. Ilaga there are a lot of people and they are very influenced with the mantra meditation, whatever Hare Krishna mantra japa ప్రారంభించడం వలన నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. So like that he is also ND Desai, leading Indian industrialist, Apar Limited, Apar Lightning. So he also says the same thing. So ఈజ్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్ దట్ నేను చాలా సంవత్సరాలుగా మంత్రాన్ని జపిస్తున్నాను, అంతకన్నా ఆనందకరమైన దాన్ని నేను ఎప్పుడు కనుగొనలేదు. సో బేసికలీ వాట్ ఎవర్ ద మంత్ర వీఆర్ డూయింగ్, వీ వోంట్ డూ ఇట్ ఫర్ ద మెటీరియల్ బెనిఫిట్. అది మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎనీ మెటీరియల్ బెనిఫిట్ we don't do the mantra. So actually ఆ పర్టికులర్ సేవనంలో చూస్తే గిన లైక్ ఆ సేవ ఆస్పెక్ట్ లో చూస్తే there are a lot of people, Prabhu, I mean lot of devotees in ISKCON society wherein they do different kind of service. Like మనకు ఫోటోలు ఉన్నాయనుకోండి, ISKCON లో చూసిన ఫోటోస్ చూస్తే గిన you will be really stunned. నేను కూడా యాక్చువల్లీ నేను మా శిక్షా గురువు దగ్గర కృష్ణ ఆర్ట్ బుక్ అనే ఒక పెద్ద బుక్ ఉంది, వేర్ there is only the photos of all the Krishna's life, when from childhood to till he leaves this material world, all the photos we have a big ఇంత పెద్ద బుక్ అండ్ ఇంత లావు ఉంటుంది. అది అంత లావు ఒక్కొక్క ఫోటో. రియలీ ద ఫోటోస్ వాట్ దే క్యాప్చర్డ్, ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా శాస్త్ర పరంగా గీయటం జరిగింది. అంటే మా ఇస్కాన్ సొసైటీలో జాదురాణి మాతాజీ అని ఉన్నారు. ఆవిడ మెయిన్ గా షీ హ్యాస్ లెడ్ ఇట్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఇన్ డ్రాయింగ్ ఆల్ ద పిక్చర్స్ ఆఫ్ కృష్ణ ఆర్ హిజ్ పాస్ టైమ్స్. అండ్ ఆ ఫోటోగ్రాఫ్ లో కూడా ద ఆస్పెక్ట్ వాట్ ఈస్ కవర్డ్ ఈజ్ యాజ్ పర్ శాస్త్రాస్. మన ఎన్ని ఫోటోస్ తీసినా ప్రభుపాదుల వారు హీ హాజ్ రిజెక్టెడ్. ఎందుకంటే చెప్పడానికి ద మైన్యూటెస్ట్ డీటెయిల్ ఇన్ ఫోటోగ్రాఫ్స్ వాట్ హీ యూస్ టు టేక్ కేర్ అని చెప్తున్నాను.
కృష్ణుడు మహాభారత యుద్ధం అయిపోయాక అక్కడి నుంచి ద్వారకా వెళ్ళేటప్పుడు ఈ పర్టికులర్ డ్రెస్ వేసుకున్నాడు అండ్ ఈ పర్టికులర్ ఇయర్ రింగ్ వేసుకున్నాడు. ఆ ఇయర్ రింగ్ అనేది రౌండ్ గా లేదు, ఇట్ ఈస్ లైక్ ఏ పర్ల్ షేప్డ్ ఉండాలి, నువ్వు తప్పు గీసావు జాదురాణి అని చెప్పడం జరిగింది. సో ఆ డీటెయిల్డ్ కృష్ణుడు ఆ యుద్ధం జరిగాక ద్వారకాకి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు, ఎలాంటి ఆర్నమెంట్స్ పెట్టుకున్నాడు, ఏ రకమైన ఇయర్ రింగ్స్ ఉన్నాయి కూడా అంత లెవెల్ ఆస్పెక్ట్ లో కూడా కవర్ చేసి శాస్త్ర ప్రకారంగా లేకపోతే కినా హీ హ్యాస్ అవుట్ రైట్ రిజెక్టెడ్ ఇట్. అది మన శ్రీలా ప్రభుపాదుల వారి గొప్పతనం. హీ నెవర్ కాంప్రమైజ్. శాస్త్ర ప్రకారంగా ఉన్న ఫోటోగ్రాఫ్ ని హీ హాజ్ యాక్సెప్టెడ్ ఇట్. అది మనం అర్థం చేసుకోవాలి ప్రభుజీ. ఓకే, అలాగే మనకు ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ భక్తి మార్గంలో చూడటంలో ఈవెన్ కృష్ణుడు కూడా హీ యూస్ టు టెల్ మన ద్రౌపది గురించి ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ ఈ జనరేషన్ అండ్ రానున్న జనరేషన్స్ కూడా దే హ్యావ్ డిపిక్టెడ్ కృష్ణుడిని అయినా సరే ఆ ఫిలాసఫీస్ మన శాస్త్రాల్లో ఉన్న బిగ్ నేమ్స్ ఏవైతున్నో వాటిని ఎంత నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేశారంటే ద్రౌపది అయినా సరే కృష్ణుడు అయినా సరే. ఈ మధ్య వచ్చే మూవీస్ మనం రీసెంట్ గా ఏదో కృష్ణ అండ్ ఇస్ లీలాస్ అంటే ద వే దే ఆర్ అవర్ యూత్ ఈస్ గెటింగ్ బ్యాడ్ మెసేజ్ అబౌట్ కృష్ణ ఈజ్ రియలీ వెరీ నాట్ గుడ్ అట్ ఆల్. ఈ కృష్ణుడిని ఒక రకంగా ఏదో ఆల్వేస్ లస్టీ కైండ్ గా చూపించడం అనేది ఏమాత్రం పద్ధతి కాదు అనే ఆస్పెక్ట్ ని కూడా వాళ్ళు దే హ్యావ్ సింప్లీ కమర్షియలైజింగ్ ద థింగ్స్. అండ్ రీసెంట్ గా ఒక అమ్మాయి కూడా కృష్ణుడి గురించి ఇలా నెగిటివ్ మాట్లాడితే మొన్న కేసు అంటే ఏదో అదేంటి ఫేమస్ ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఆ అమ్మాయి చాలా నెగిటివ్ గా మాట్లాడింది. కృష్ణ ఇస్ లైక్ దిస్, కృష్ణ ఇస్ లైక్ దట్ అని శాస్త్రాలకు విరుద్ధంగా మాట్లాడితే తట్టుకోలేక ఇస్కాన్ వాళ్ళు దే హ్యావ్ ఫైల్డ్ ఏ కేస్ అండ్ షీఈస్ she's been brought in front of the judge and right now the case is also going on. Our channel the later channel has asked apologies to ISKCON saying sorry, asking sorry for her. ఓకే, సో అలాగా ఎంతో మంది కృష్ణుడి మెసేజ్ ని కానీ ద్రౌపదిని కానీ నెగిటివ్ చూసినప్పటికీ ద్రౌపది ఎంత గొప్పదో అనడానికి కారణం కృష్ణుడు వాళ్ళ 16,108 భార్యలు ఉన్నప్పటికీ ప్రైమ్ భార్యలు 8 మంది ఉండేవారు. ఆ 8 మందికి హీ యూస్ టు సే దట్ గో టు ద్రౌపది ఆన్ నోయింగ్ ఎలా భర్తని సర్వ్ చేయాలి అనేది నో ఇట్ ఫ్రమ్ ద్రౌపది అనేది కూడా కృష్ణుడు యూస్ టు గైడ్ హిస్ వైఫ్స్. సో అంత గొప్ప మెసేజ్లు ఉన్న వాటిని ఈ మధ్య జనతా సరిగ్గా లేదు. సో ద పాయింట్ హియర్ ఈస్ శాస్త్రాల పరంగా గురువులైన ఆచార్యులైన శ్రీలా ప్రభుపాద వారు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ యోగి యొక్క డెఫినేషన్ ఈజ్ నథింగ్ రిలేటెడ్ టు మనం తరచూ పనులు చేస్తూ కూడా మనం యోగి కింద ఉండొచ్చు. దట్స్ ద పాయింట్. దీస్ ఆర్ ద లైవ్ ఎగ్జాంపుల్స్ what are been there. ఇవన్నీ కొన్నే ప్రభు, but there are lot of people in ISKCON society who are very good at, who are able to good at managing both materialistic and spiritual lives. Okay, now భౌతిక వ్యక్తి ఎవరు? Who is a materialistic person? In your opinion, who is materialistic person? Try చేయండి ప్రభు, తప్పేం లేదు. It is very difficult to define. Very difficult to define, but still try it, Prabhu. Because materialism and immaterialism to differentiate itself is a big task. Yes, it is a big task. That is why we are really incompetent to handle. Okay, Rajesh Prabhu, మీరు చెప్పండి Prabhu. Materialistic person, భౌతిక వ్యక్తి, మీ దృష్టిలో what is the image you get and what are the things what a materialistic person does? జనరల్ గా చెప్పాలంటే సత్యంగా ఉండడం అని అనుకుంటున్నాను నేను. కరెక్ట్ కాదు తెలియదు. సత్యంగా ధర్మంగా పాటించు ఉండాలని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ నాకు కాదు తెలియదు. ఐ ఫీల్ లైక్ దట్. ఫైన్, లెట్స్ విస్తృతంగా 2 రకాల మనుషులు ఉన్నారు. చట్టాన్ని గౌరవించే వాళ్ళు, చట్టాన్ని ధిక్కరించే వాళ్ళు. ఓకే, చట్టాన్ని గౌరవించే వాళ్ళు, చట్టాన్ని ధిక్కరించే వాళ్ళు. మీ దృష్టిలో ఈ పర్సంటేజ్ ఎంతమంది ఉండొచ్చు ప్రభు?
when out of 100%, how many belong to first category, how many belong to second category? చాలా తక్కువ అండి నా ఉద్దేశంలో అయితే. Okay, you are right. ఇప్పటి కాలంలో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రస్తుత జనాభాలో 1% కన్నా తక్కువ వారు సాంప్రదాయంలోని గురువు దగ్గర శాస్త్రాలను నేర్చుకుంటారు మరియు దేవుని పట్ల భక్తి శ్రద్ధలతో జీవితాన్ని గడుపుతారు. ఓకే, చట్టాన్ని ధిక్కరించే వాళ్ళు మాక్సిమం ఉండేది వీళ్ళే. ఓకే, భౌతిక వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటి? సో భౌతిక వ్యక్తి లక్షణాలు ఏంటంటే ఇవి. జీవితం కేవలం 4 కార్యకలాపాల కోసమే అంకితం. ఏమిటవి? ఆహార భయం నిద్ర మైథునం చ. ఆహార నిద్ర భయం మైథునం చ. సో దీస్ ఆర్ ద 4 థింగ్స్ విచ్ ఇన్ జనరల్ ఏ మెటీరియలిస్టిక్ పర్సన్ ఈజ్ బిజీ. అంటే జంతువులు ఇవన్నీ 4 చేస్తుంటాయి, మన మనుషులు కొంచెం సాఫిస్టికేటెడ్ వేలో చేస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? సరే, అవునే అంటున్నాం, ఉన్న విషయం అదే. చెప్పండి ప్రభు. అవును. సో ఆహార నిద్ర భయం మైథునం చ అనేది దీస్ ఆర్ ద 4 కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ మెటీరియలిస్టిక్ పర్సన్ హూ డస్ ఇట్, హూ డూ ఇట్. లైక్ జీవితం కేవలం 4 కార్యకలాపాల కోసమే అంకితం. మానవులు మాత్రం ఈ కార్యకలాపాలను కొంచెం సాఫిస్టికేటెడ్ వేలో చేస్తారు అంతే. బట్ అదర్వైజ్ దీస్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ అప్లై ఫర్ even animals, from even the minutest of the ant to highest of the whales. Your internet connection is not stable. వినపడుతుందా ప్రభు? ఇప్పుడు క్లియర్. ఓకే, ఫైన్ ప్రభు. నేను కావాలంటే డేటా మారుద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో వినపడుతుంది ప్రభు? వినిపిస్తుందండి. ఓకే, డన్. సో ఇది మెటీరియలిస్టిక్ పర్సన్. చూడండి, మీరు కొంచెం ఆలోచిస్తే గన మెటీరియలిస్టిక్ పర్సన్ వారు దేన్ని ఎప్పుడు ప్రశ్నించరు. అంటే దీస్ థింగ్స్ ఆర్ వెరీ, అంటే మనల్ని ఇవన్నీ నేను ఎప్పుడు ఆనందం కోసం ఎందుకు చూస్తున్నాను, సంతోషంగా ఉండకుండా నన్ను ఏది ఆపుతుంది, నాకే సమస్యలు ఎందుకు వస్తున్నాయి, జీవితం యొక్క నిజమైన సమస్యలు ఏమిటి, జీవితంలో నిజమైన సమస్యలను నేను ఎలా పరిష్కరించగలను, నేను ఎవరిని, దేవుడు ఎవరు, నేను ఎందుకు పుట్టాను, కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి, నేను ఎందుకు దానికి లోబడి ఉన్నాను, ప్రతి చోట లభించే అదే. సో ఇవన్నీ దీస్ ఆర్ ద ఐటమ్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రశ్నలే అంటారా ప్రభుజీ? Do you agree that these are important aspects which are expected to be known to all the people? ఇవన్నీ తెలుసుకోవాలని ఇవి ఇంపార్టెంట్ ప్రశ్నలే అంటారా కాదంటారా? ఇంపార్టెంటే ఒక విధంగా, లోన్లీనెస్ లోంచి బయట. కానీ ఎందుకు ప్రజలు why do you feel they are not trying to enquire these things? ఎందుకు అనుకున్నాం కదా, భౌతిక లక్షణాల్లో దొరికిపోతున్నారు, తింటం పడుకోవడం వీటిల్లోనే ఉండిపోతున్నారు. రైట్ ప్రభు, రైట్. సో ఇవన్నీ జరుగుతుంది అదే కదా, ఇది కాకపోతే అది అవుతుంది. ఇవన్నీ మనకు ఇవన్నీ లేకపోవటం, ఇవన్నీ మన ఈ పర్టికులర్ టాపిక్స్ అని మనం పబ్లిక్ లో మాట్లాడుకున్నాం అనుకోండి, మనల్ని ఒక కమెడియన్ గానో లేకపోతే ఒక పిక్చర్ లాగా చూస్తారు జనాలు. ఓకే, సో దీస్ ఆర్ ద ఐటమ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. And by getting a human life, these are more important because these things can't be performed. మన వేరే జంతువులు కానీ పక్షులు కానీ ఇవి పర్ఫామ్ చేయలేవు, ఇది ఇంత క్వశ్చనింగ్ చేయలేవు. కానీ మనం ఎక్కడైనా సరే ఇవన్నీ వీటిని 4 చేయడం కోసం జాబ్ లో ఫుల్ ప్రెషర్ అయ్యి, మొన్న రీసెంట్ గా జస్ట్ 2 వారాల క్రితం మా కలీగ్ ఉన్నారు. తను అంటే చాలా కష్టపడతాడు ప్రభు, చాలా కష్టపడతాడు. నైట్లు స్ట్రెచ్ అవుతాడు, నైట్లు 2, 3, 4 వరకు ఇచ్చేస్తాడు, ఉట్టి 2-3 గంటలు పడుకుంటాడు. హాస్పిటలైజ్ అయ్యాడు మొన్న. హాస్పిటలైజ్ అయ్యి ఐసీయూలో ఉండి బయటికి వచ్చి ఇదవుతున్నాడు. సో అంటే అలా చేయకూడదన్న పాయింట్ కాదు కానీ, బట్ వీ నీడ్ సమ్ టైమ్ టు అలాట్ ఫర్ అవర్ స్పిరిచువల్ రియలైజేషన్. సో అవి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ విచ్ వీ నీడ్ టు నో.
అంటే మనం అంటే గాడిదలాగా తయారైపోయాం. అంటే గాడిద ఏంటంటే, అరే నా మాస్టర్ ఈవినింగ్ ఇలా ఇష్టం వచ్చినట్టు బరువు మోస్తూ ఉంటే నాకు ఈవినింగ్ పూట గడ్డి పెడతాడు కదా అనే ఆస్పెక్ట్ ఉంటది. కానీ అది పని చేయకపోయినా కూడా అది ఎక్కడికి వెళ్ళినా గడ్డి దొరుకుతుంది దానికి. బట్ మనం కూడా అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. మెషిన్ లైఫ్ కి అలవాటు పడిపోయినామండి. మెషిన్ లైఫ్ కి అలవాటు పడిపోయినాం. బట్ వీ నీడ్ టు మెషిన్ లైఫ్ కి అలవాటు పడ్డాం. బట్ వీ నీడ్ టు మేక్ ఏ సిన్సియర్ ఎఫర్ట్ ఇన్ రియలైజింగ్ అవర్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ రియలైజ్ అవర్ సెల్ఫ్. అలా ఎందుకు ఏంటి అనే దాని గురించి మనం చేయాలి. ఎందుకంటే వీ డోంట్ నో మన నెక్స్ట్ లైఫ్ మనం ఎలా ఉంటామో, మళ్ళీ మనకి ఆపర్చునిటీ వస్తుందో మనకు తెలియదు ప్రభు. వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. వీ నీడ్ టు గెట్ దిస్ థింగ్స్. మనం అడిగి కన్విన్స్ అయితే గానీ మనం దెర్ ఇస్ నో అదర్ పాసిబిలిటీ టు టేక్ అనదర్ పాత్ డివేట్ ఫ్రమ్ ద ఒరిజినల్ పాత్. అది మనం అర్థం చేసుకోవాలి. సో మన జనరల్ గా దెర్ ఆర్ 3 స్టేజెస్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ ప్రభు. జనరల్ గా ఈ కృష్ణ కాన్షియస్నెస్ లో భక్తి మార్గంలో అంటే దెర్ ఆర్ 3 స్టేజెస్ అట. ఏంటంటే, వన్ ఈజ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ కృష్ణ. అంటే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ కృష్ణ అంటే మీరు చేసే ప్రతి పనిలో ఎలా మీరు కృష్ణుణ్ణి తీసుకురావాలి ఆ ఆస్పెక్ట్ లో అనేది ఒక పాయింట్. అది వన్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ వేర్ ఎనీ రిలేటెడ్ వర్క్ వాట్ యు ఆర్ డూయింగ్ యూ విల్ బి థింకింగ్ దట్ సమ్హౌ దిస్ పర్టికులర్ యాక్టివిటీ ఈజ్ మోర్ నియర్ అండ్ డియర్ టు కృష్ణ. కృష్ణుడికి ఇది నచ్చుతుంది. ఓకే, ఇది పనులు చేస్తే కదా కృష్ణుడికి నచ్చే పనులు నేను చేయగలను. సో సమ్హౌ యు ఆర్ ఏబుల్ టు రిలేట్ యువర్ వర్క్ విత్ యువర్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. దట్ ఈస్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అట. So this is the first stage in Krishna consciousness is you are conscious of Krishna. Second stage is ఇది కొంచెం కష్టమైంది. Krishna is conscious of you. That is the second stage. అది జనరల్ గా తెలియదు. బట్ మీరు చాంటింగ్ చేస్తూ if you are more engaged in Krishna consciousness you will be knowing for sure that అంటే మీకు తెలియకపోవచ్చు కానీ కృష్ణ ఈజ్ కాన్షియస్ ఆఫ్ యూ. అరే వీడెవడో ఈ చెత్తగాడు కొంచెం ఏదో కష్టపడుతున్నట్టున్నాడు, వీడేదో కొంచెం పైకి రావడానికి ట్రై చేస్తున్నాడు, నా దగ్గర నన్ను సీరియస్ గా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, సో వీడికి కొంచెం హెల్ప్ చేద్దాము, వీడిని కొంచెం ఎలాగోలా ఐ హావ్ టు బ్రింగ్ ఇన్ టు సిచ్యువేషన్స్ వేర్ ఈజ్ ఏబుల్ టు అలాట్ ఈజ్ టైమ్ విత్ మీ అనే కాన్షియస్నెస్. అది సెకండ్ స్టేజ్ అట. కృష్ణ ఈజ్ కాన్షియస్ ఆఫ్ యూ. సో 3 స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ కృష్ణ, సెకండ్ స్టేజ్ ఈజ్ కృష్ణ ఈజ్ కాన్షియస్ ఆఫ్ యూ, and third stage is very important that you are conscious now that Krishna is also conscious about you ata. కృష్ణుడు నా మీద కాన్షియస్ గా ఉన్నాడని మీకు కూడా తెలిసిపోద్దట. కన్ఫ్యూజ్ చేశానా ప్రభుజీ, మాతాజీ? లేదు, క్లియర్, చాలా క్లియర్ గా లేదు ప్రభు. ఇది ఈ 3 స్టేజ్లు ప్రభు. ఈ 3వ స్టేజ్ అనేది ఐ డోంట్ నో. యు ఆర్ కాన్షియస్ దట్ కృష్ణ ఈజ్ కాన్షియస్ అబౌట్ యూ. అది అల్టిమేట్ అసలు. ఇది మెటలిస్టిక్ ఇప్పుడు కరెక్ట్ గా ఆన్సర్ ఏంటంటే నాకు అది ఒక క్లారిటీ అర్థం కాదు. ఏంటో మళ్ళీ చెప్పండి. మెటలిస్టిక్ అన్నారు కదా, దానికి ఆన్సర్ కరెక్ట్ గా ఏంటి? మెటీరియలిస్టిక్ అంటే ప్రభు, మెటీరియలిస్టిక్ పర్సన్ అంటే ద మెటీరియలిస్టిక్ పర్సన్ హూ ఇస్ బిజీ ఇన్ ఈటింగ్, స్లీపింగ్, డిఫెండింగ్ అండ్ మేటింగ్. మాక్సిమం మనుషులు చేసే పనులన్నీ ఇవే. మనం ఇప్పుడు నేను సాఫిస్టికేటెడ్ గా ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉంటా. సో యాక్చువల్లీ మీరు ప్రభు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మేము వెరీ ఫస్ట్ సెషన్ లో కవర్ చేసాం. ఏంటంటే ఇన్ సెర్చ్ ఆఫ్ హ్యాపీనెస్. మెటీరియలిస్టిక్ పర్సన్ క్వాలిటీస్ ఏంటంటే తినడం, నిద్రించడం, రక్షణం అండ్ సంభోగం. దీస్ ఆర్ ద ఇవన్నీ ఏంటంటే జంతువులు కూడా చేస్తాయి. కానీ మెటీరియలిస్టిక్ పర్సన్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ దిస్. రక్షణ, డిఫెండింగ్ అన్నామంటే డిఫెండింగ్, ఇల్లు కట్టుకోవడం, పిల్లలకి చదువు చెప్పించడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఇవన్నీ డిఫెండింగ్ కింద వస్తాయి. బేసికల్గా ఏంటంటే దీస్ 4 యాక్టివిటీస్ ఆర్ డన్ బై ఆల్ ద యానిమల్స్. రైట్. పక్షులు, నీళ్ళలో ఉండే ప్రాణులు, భూమి మీదే తిరిగే పశువులు అన్ని, అండ్ మనం మనుషులం కూడా మనం ఏంటి ఆన్ సైట్ వెళ్తాం, ఆన్ సైట్ వెళ్ళి డబ్బులు సంపాదిస్తాం. దట్ వుడ్ బి కమింగ్ అండర్ రక్షణ. డిఫెండింగ్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ టు యువర్ ఫ్యామిలీ.
రైట్? దట్ ఈస్ ఇది. నౌ వెన్ మీరు మెటీరియలిస్టిక్ పర్సన్ ప్లేన్ నుంచి నాన్ మెటీరియలిస్టిక్ పర్సన్ ఆర్ స్పిరిచువల్ పర్సన్ ఎప్పుడవుతారంటే, దీస్ ఆర్ ద టూ ఆపోజిట్ థింగ్స్ ప్రభు. వన్ ఈస్ భౌతిక వ్యక్తి, ఇంకొకటి ఆధ్యాత్మిక వ్యక్తి ఆర్ స్పిరిచువల్ పర్సన్. స్పిరిచువల్ పర్సన్ ఈస్ ద పర్సన్ హూ క్వశ్చన్ దీస్ ఐటమ్స్ వాట్ ఐ మెన్షన్ హియర్. నేను ఇప్పుడు ఆనందంగా ఎందుకు చూస్తున్నాను? సంతోషంగా ఉండకుండా నన్ను ఏం ఆపుతుంది? నాకే సమస్యలు ఎందుకు వస్తున్నాయి? జీవితం యొక్క నిజమైన సమస్యలు ఏమిటి? జీవితంలో నిజమైన సమస్యలు నేను ఎలా పరిష్కరించుకోవాలి? నేను ఎవరిని? దేవుడు ఎవరు? నేను ఎందుకు పుట్టాను? కర్మ సిద్ధాంతాలు ఏంటి? నేనే ఎందుకు దానికి లోబడి ఉన్నాను? ఇవన్నీ ఆస్పెక్ట్స్ హౌ మెనీ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్. ఇది మనం మన రాజేష్ ప్రభు మన ఐటీ సంస్థలో నా కలీగ్స్ తో పాటు నేను అడిగాను అనుకోండి. అఫ్ కోర్స్ డెలివరీ మ్యాన్ ఉన్నాను కాబట్టి మెదడు వింటారేమో, అరే ఎందుకు వచ్చిన గొడవ అని. కానీ నేను కొలీగ్ తో కానీ నా సబార్డినేట్ తో కానీ, అరే ఇవి తెలుసుకోరా బాబు అంటే డెలివరీ మేనేజర్ ఈ రోల్లో మాట్లాడకుండా యాజ్ ఏ కలీగ్ మాట్లాడాలంటే, అరే పోరా బాబు నీ సంగతి నువ్వు చూసుకోరా బాబు అని అంటారు. అవునా కాదా? అవును ఐటీలో అట్లే ఉంది. So these are the items which as a delivery manager positions I never ask our associates, but the thing is these are the things where each and every person human life dorakatam prabhu, very rarely we got the human birth, and this human birth is to get realized in these items. And if you are not convinced with the logic what I am saying, అరే మహేష్ ప్రభు చెప్పింది నచ్చలేదు, అర్థం కాలేదు అనుకుంటే, you should have that inquisitiveness to reach some other gurus who are there in sampradaya. Yeah. The only thing is we should not get into unnecessary things which is not required to us. Right. Yeah. So these are the మనం కూడా మెటీరియలిస్టిక్ పర్సన్స్. అంటే అట్లీస్ట్ I mean I'm trying to come out of it. I mean, we are also a materialistic person, but this is something, it is something related to you and Krishna Prabhu. You don't know how much level or how much close you are. I mean, we don't know, right? Rajesh Prabhu, మీరు మీ జర్నీ పూర్వజన్మలో ఆల్రెడీ యూ హ్యావ్ రీచ్ టు సమ్ ఎక్స్టెంట్. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఉన్నారో లేదో. లైక్ మాకు వరలక్ష్మి మాతాజీ అని ఉన్నారు, స్వీడన్ లో పరిచయం అయ్యారు. ఆవిడ she has simply picked up like anything. కొంచెం నేను given some items or కాసేపు మాట్లాడుంటాం, she immediately picked up and she is more. ఆవిడ ఇన్స్పిరేషన్ తోనే నేను 16 రౌండ్లు చేయడం స్టార్ట్ చేశాను. ఇంతకుముందు నేను 16 రౌండ్లు చేయలే. నేనే ఆవిడ్ని కృష్ణ కాన్షియస్నెస్ లో ఏదో కొద్దిగా ఇన్స్పైర్ చేయగలిగాను. ఆవిడ వచ్చారు. షీ కరెంట్లీ ఇన్ TCS వర్కింగ్ యాజ్ వన్ ఆఫ్ అకౌంట్ మేనేజర్ ఇన్ SEB బ్యాంక్, స్వీడిష్ ఎకనామిక్ బ్యాంక్, దాంట్లో పనిచేస్తారు. బట్ నేను ఇన్స్పైర్ చేసింది ఏమన్నా, షీ ఫీల్స్ దట్ ఐ ఇన్స్పైర్డ్, బట్ ద థింగ్ ఈస్ షీ డిడ్ ఇట్, స్టార్టెడ్ 16 రౌండ్స్ రైట్ ఫ్రమ్ నెక్స్ట్ డే. ఆవిడని చూసి చీనా బతుకు అనుకొని నేను ఆవిడని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా స్టార్ట్ చేయడం జరిగింది 16 రౌండ్లు. The thing is we need to understand, Prabhu, this human life is very rare, and in this rare life this life is meant for self-realizing ourselves అని మనం అర్థం చేసుకోవాలి. ఇది భౌతిక మెటీరియలిస్టిక్ పర్సన్ యొక్క లక్షణాలు ఇవన్నీ. ఓకే, అలానే ఇంకా మిగతా లక్షణాలు ఏంటి? చాలా మంది అరే ఎంతమంది ఉంటే ఏ జిందగీ అయినా మిలేగి దొబారా, ఉన్నది ఒక్క లైఫ్ రా నా సామిరంగా ఎంజాయ్ చేయరా బాబు అనే వాళ్ళు ఉంటారు. ప్రస్తుత క్షణంలో జీవించడం, ఉన్నత జీవితం అనుభవించు రాజా. ఒకే ఒక జీవితం ఉందిరా బాబు. ఇది మనం ఏదో మూవీ వచ్చింది, ఉన్నది ఒకటే జిందగీ అంట. అంటే అసలు గాడ్ లేడు, అసలు ఉన్నది ఒకటే జిందగీ. మనం అమ్మాయిని ప్రేమించాలి, అమ్మాయిని ఇది చేయాలి, పెళ్లి చేసుకోవాలి, అంతే, అదే మన జిందగీ. సో దట్స్ హౌ మీడియా దీస్ డేస్ ఆర్ ప్రొజెక్టింగ్. బట్ యాజ్ పర్ శాస్త్ర దోస్ ఆర్ నాట్ ద థింగ్. ఉన్నది ఒకటే జిందగీ, చాలా జిందగీలు అయ్యి ఇప్పుడు ఈ మనుష్య జిందగీ వచ్చింది. ఎంతమంది రియలైజ్ అవుతారు మనుష్య జిందగీ వచ్చింది, అండ్ దిస్ జిందగీ ఇస్ మెంట్ ఫర్ సంథింగ్ ఎల్స్, నాట్ ఫర్ ఈటింగ్, మేటింగ్, స్లీపింగ్ అండ్ డిఫెండింగ్. అది మనం అర్థం చేసుకోవాలి. దిస్ అనదర్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. లైక్ ప్రస్తుత క్షణంలో జీవించడం, ఉన్నత జీవితం అనుభవించు రాజా. విశ్వాసం లేదు, పవిత్రత లేని ఆచారం, వట్టి ఆర్భాటమే. ఎంతమంది మనం ఈనాటి సొసైటీస్ లో, మనకున్న కమ్యూనిటీస్ లో చూస్తే కన్నా ఇవన్నీ ఏది వినాయక చవితి కానివ్వండి, దీపావళి కానివ్వండి, ఇది జస్ట్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ రిచువల్ బట్ నాట్ స్పిరిచువల్. వస్తారు,
దండం పెడతారు, సెల్ఫీలు తీసుకుంటారు, వెళ్తారు. మరి ఆర్ యూ రియలీ హ్యావింగ్ దట్ కాన్షియస్నెస్? బాగా డ్రెస్ అయ్యి వస్తారు. నథింగ్ టు కామెంట్ నెగటివ్ ప్రభు, బట్ ద థింగ్ ఈస్ వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ వీఆర్ డూయింగ్, దే షుడ్ నాట్ బి రిచువలిస్టిక్, దే షుడ్ బి స్పిరిచువలిస్టిక్ అనేది పాయింట్. ఎందుకు వచ్చారు, ఏంటి కదా, వినాయక చవితి ఎందుకు జరుపుకుంటున్నాము, ఏంటి అని వీ నీడ్ టు అండర్స్టాండ్. దాండియా అండ్ దివాళీ నైట్, అవన్నీ ఇంకా దాండియా పేరుతో మీరు ఆల్రెడీ మీరు చూసుంటారు ప్రభు. ఎన్ని వినాయక చవితి సంబరాల్లో ఆ 7 రోజులు 9 రోజులు అయ్యాక వినాయకుడిని నిమజ్జనం చేసే లోపల ఆ ఈవినింగ్ ఏమో అన్ని భక్తి రస పాటలతో స్టార్ట్ అవుద్ది. నైట్ అయ్యే టయానికి ఆ పాటల మూడే మారిపోతుంది. Am I right or not ప్రభు? కరెక్ట్ అండి, కరెక్ట్ చెప్తున్నారు. నేను స్వతహాగా చూసాను ప్రభు. ఇంకా నైట్ అయ్యే టైర్కి ఇంకా అంతా మాస్ మసాలా సాంగ్స్ అనమాట, దేవుణ్ణి ముందు పెట్టుకొని. ఎస్పెషల్లీ వినాయక చవితుల్లో నేను అంటే అఫ్కోర్స్ మా కమ్యూనిటీలో అలా లేదు లక్కీగా, బట్ ఐ వాజ్ యూస్ టు స్టే ఇన్ దోమల్ కూడా వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఆ టైంలో అక్కడ మా ముందు దాంట్లో దే యూస్ టు డూ అన్ని భక్తి రస పాటలు పాడాక ఈవినింగ్ 10 దాటాక 10 నుంచి 12, 1 వరకు ఇంకంతా మాస్ మసాలా సాంగ్స్ అనమాట అలా చేసేవారు. సో అలాగా శాస్త్రాలపై నమ్మకం లేదు, భక్తులను విమర్శించడం. there are so many people in our society, Kamal Haasan, a lot of people are there. వాళ్ళు ఏంటంటే వాడు ఇసే లైక్ మేము కర్మవాదం అంటే ఏది చేసినా మా గొప్పతనం, మా కృషి, మా పట్టుదల కానీ దేవుడి వల్ల ఏం జరగల అన్న ఆస్పెక్ట్ ని తీసుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు సెలబ్రిటీస్. ఓకే, అలా సో అలా దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. మానసిక ఆసుపత్రిలో రోగులను ఎలా అయితే చూస్తామో, నేను ప్రెసిడెంట్ని, నేను పోలీస్ని అని చాలా మంది మెంటల్ పీపుల్ మాట్లాడుతుంటారు కదా, ఎవరిని వెర్రి అని పిలుస్తారు. అసలు వారు దేనికో చంద్రు అంటే మనం ఆల్రెడీ అదేంటి కర్మవాదు దైవవాదు గురించి మాట్లాడుకున్నాం. రాజేష్ బాబు మీరు అటెండ్ అయ్యారో లేదు. కర్మవాదం అంటే ఏంటంటే నేనే చేశాను, నేనే చేశా, అవన్నీ జరిగే ఇంత కష్టపడి పనిచే. ఎస్పెషలీ మెయిన్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ రజో మోడ్ ఆఫ్ ప్యాషన్ లో ఉన్న వాళ్ళు జనరల్ గా దే విల్ బి ఇన్ ఏ కేటగిరీ వేర్ దే సే దట్ నేను కృషి చేశాను కాబట్టి నేను పైకి వచ్చి ఇంత సొసైటీలో ఒక లెవెల్ వచ్చింది, ఒక సొసైటీలో ఒక ఇది వచ్చింది, అది వచ్చిందని వాళ్ళు ఇది అవుతారు. కానీ అలాంటి వాళ్ళు మన సమాజంలో చాలా మంది చూస్తుంటారు. వాళ్ళ అనుకున్న ప్లాన్స్ పట్టి కొంచెం నెగిటివ్ జరిగినా దే గో ఇన్ టు డిప్రెషన్. నేను స్వతహాగా చూసాను ప్రభు, మీరు చూసారో లేదో నాకు తెలియదు, బట్ ఐ హావ్ సీన్ పీపుల్ వేర్ వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ ఉంటారంటే అంత మొత్తం నేను చేశాను, నేను కష్టపడి పైకి వచ్చాను, నా సొసైటీలో ఒక పరపతి ఉంది, నాకు ఇది ఉంది, నేను ఉంది, మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళ ప్లానింగ్ పర్ఫెక్ట్ అని ఇదిలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అది కర్మవాదం. ఇంకోటి దైవవాదంలో కూడా రెండు ఉన్నాయి. వికృత దైవవాదం, కరెక్ట్ దైవవాదం ఒకటి. కొంతమంది ఏంటంటే ఏం పని చేయరు, సరే దేవుడు చూసుకుంటాడులే, దేవుడు ఉన్నాడుగా, నా కర్మ కాబట్టి దేవుడు చూసుకుంటాడులే అని వదిలేస్తారు. దట్ ఈస్ రాంగ్ నోషన్ ఆఫ్ దైవవాదం. కరెక్ట్ నోషన్ ఆఫ్ దైవవాదం ఈజ్ నా కష్టం, నేను కష్టపడి నా పని నేను చేస్తాను, శాస్త్రపూర్వంగా ఏదైతే రైటో నేను అది చేస్తాను, కరెక్ట్ నా సాయి శక్తిలో కష్టపడి పని చేస్తాను, నా ఫ్యామిలీని కానీ అందరినీ ఇది చేయడానికి సరైన మార్గంలో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ విల్ ఆల్సో ట్రై టు మేక్ మై ఫ్యామిలీ గాడ్ కాన్షియస్నెస్. అండ్ వాళ్ళని ప్రయత్నిస్తాను, నా ప్రయత్నం నేను చేస్తాను. దాని తర్వాత నేను కృష్ణుడిని పైన భారం వదిలేస్తాను, ఇంకా దాని తర్వాత కృష్ణుడిని వదిలేస్తాను. అది కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దైవవాదం. ఏమి పని చేయకుండా దేవుడు చూసుకుంటాడంటే వర్కౌట్ అవ్వదు. దట్స్ నాట్ ద రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దైవవాదం. మన పనులు మనం చేయాలి, మన కర్మను మనం ఇది చేయాలి, మన పిల్లలు, మన ఫ్యామిలీ, వీళ్ళందరినీ వీ హ్యావ్ టు బ్రింగ్ టు సెల్ఫ్ రియలైజేషన్ మోడ్. పిల్లలైనా సరే. నేను నిజంగా అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా. ఊర్వి నిన్న అమ్మాయి మాట్లాడే, ప్రభుజీ రాగద్వేషాలు లేనిదే ఇది వర్కౌట్ అవ్వదు, మనం కొంచెం మనకంటూ మనకు శ్రమ చేయాలి, చేయిందే వర్కౌట్ అవ్వదు అని ఆ అమ్మాయి నాకు చెప్తూ ఉంటే, నేను కారులో వెళ్తుంటూ ఇలా పెద్ద పిల్లలందరూ వింటారు, మిగతా పిల్లలందరూ 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాసు, 6th క్లాసు వాళ్ళందరూ ఉన్నారు. అంటే పిల్లలందరినీ తీసుకెళ్లే సర్వీస్ నాకు ఇచ్చారు మా లీలానంద ప్రభు. సో పిల్లలందరూ నేను కారులో తీసుకెళ్తుంటే ఈ అమ్మాయి 4th క్లాసు, మిగతా వాళ్ళందరూ 10th, 9th, 8th, 6th క్లాస్ వాళ్ళు. అండ్
see, when really great hats off to Lakshmikant Prabhu and Mataji. When how there are kids, Prabhuji and Mataji, they are bringing kids in the right environment. It might be very shocking for the people who are there in the materialistic societies. అరే ఏంటి ఒక ఎంజాయ్ లేదు, పాటలు ఎప్పుడు దేవుడేనా అని. బట్ ద వే షీ వాజ్ సింగింగ్, ద వే షీ వాజ్ సేయింగ్, ప్రభుజీ మనం యాక్చువల్లీ వినాలి, చాలా శాస్త్రాలు చదవాలి, అది అని వెన్ షీ వాజ్ సేయింగ్, మా వాడుండి కారులో ఉండి మావాడు ధ్రువ్ గాడు, డాడీ ఐ థింక్ షీఈ్ అడ్వాన్స్డ్ డివోటీ అని అన్నాడు. అయితే మరి నీ సంగతి ఏంట్రా అంటే అని అడిగితే ఐఎమ్ నాట్ దట్ అడ్వాన్స్ ఐ థింక్ డాడ్ అని అంటున్నాడు. సో ద థింగ్ ఈస్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ బ్రింగింగ్ కిడ్స్ ఇన్ స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ ప్రభు. ఆ స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ మెటీరియలిస్టిక్ దీనికి ఆ స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న వాళ్ళు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో బతకలేరు అనడానికి లేదు. they are also studying, they are also doing, they are also attending to the schools, different schools, but we need to always maintain a thick balance. మనకు ఎక్కడ ప్రయారిటీ ఇవ్వాలి, ఎక్కడ ఇది చేసుకోవాలని మనం తెలుసుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్. నెక్స్ట్ ఇంకా మిగతా లక్షణాలు ఏంటి? భౌతిక వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటంటే మంచి చెడు లాంటివి ఏవి లేవు, కళ్ళు మూసుకొని చేసేయటమే. ముందు దే వోంట్ ఈవెన్ థింక్ అబౌట్. ఓషో లాంటి వాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ లైక్ ఓషో. మనం అంట ఆయన చెప్పే ఫిలాసఫీ, భయం మిమ్మల్ని కదిలించే విధంగా కదలకండి, ప్రేమ మిమ్మల్ని కదిలించే విధంగా తరలింపబడండి, ఆనందం మిమ్మల్ని కదిలించే విధంగా తరలింపబడండి. ఏదో ఫిలాసఫీ చెప్పి వాట్ హీస్ ట్రైంగ్ టు సే ఈజ్, మీకు ఏదైనా హ్యాపీనెస్ అనిపిస్తే కనుక దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా చేసేయాలంట. మన సెన్స్ గ్రాటిఫికేషన్ ఫుల్ ఫ్లెడ్జ్ గా తీర్చుకోవాలంట, దాని మీద విరక్తి వచ్చేంత వరకు తీర్చుకోవాలంట. ఆయన చెప్పే ఫిలాసఫీ, మన ఓషో చెప్పే ఫిలాసఫీ. Okay, అలాగా there are a lot of philosophies floating around in our society where they say each and everyone have their different philosophies and which are attracted by the people whom they like. Okay, so అలాగా యావత్ జీవం సుఖం జీవే. ఈయన ఇంకోటి, ఈయన ఎవరు, ఇంకో ఫిలాసఫీ మన పురాణాల్లో ఉన్నారు. మన కృష్ణుడు పుట్టక ముందు కూడా ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే చర్వాకముని. చర్వాకముని ఆయన ఏమంటాడంటే డిఫరెంట్ ఫిలాసఫీ. ఆయన ఏమంటాడంటే మీరు జీవితాన్ని ఉన్నంతకాలం మీ ఆస్వాదించండి, డబ్బు అప్పైనా సరే తీసుకోండి, కానీ నెయ్యి మాత్రమే తాగండి అట. శరీరం కోల్పోయిన తర్వాత దాని నుండి ఎక్కడ తిరిగి వస్తుంది. సో ఇండైరెక్ట్లీ హీఈస్ ట్రైంగ్ టు సే దట్ బెగ్ చేసైనా సరే, దొంగలించైనా సరే నెయ్యి మాత్రమే తిను అనే ఫిలాసఫీని హీ వాజ్ దేర్ సిన్స్ త్రేతాయుగ కాలం నుంచి, ద్వాపరయుగ కాలం నుంచి ఉన్న చర్వాకముని ఫిలాసఫీ ఇది. సో అలా ఈచ్ కాలంలో ఒక్కొక్కళ్ళు ఫండా చెప్పడం జరిగింది. సో వారు ఎల్లప్పుడూ ఆనందించడానికి కూడబెట్టుకుంటారు. ఈ ప్రపంచంలో నాలుగు వర్గాలు. ఇదేంటంటే దిస్ ఇస్ ద ఫిలాసఫీ వేర్ వి సే, కొంచెం జాగ్రత్త వినడానికి ప్రయత్నించండి. ఇవి నేను తెలుగులో చెప్పడం కంటే లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. లేజీ, బిజీ, ఇంటెలిజెంట్ అండ్ ఫూలిష్. లేజీ, బిజీ, ఇంటెలిజెంట్ అండ్ ఫూలిష్ వ్యక్తులు. వన్ మోర్ కేటగిరీ ఈజ్ లేజీ ఫూలిష్. లేజీ ఫూలిష్ అంటే ఎప్పుడు అన్నిటికీ దూరంగా ఉంటారు, ఎప్పుడు సోమరిపోతంగా ఉంటారు. అండ్ ఫూలిష్, మూర్ఖులు అండ్ ఎప్పుడు బద్ధకంగానే ఉంటారు. వీళ్ళతో వీలైనంత వరకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకోటి వచ్చేసి బిజీ ఫూలిష్. దే డోంట్ నో, ఇప్పుడు బిజీగానే ఉంటారు, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. మూర్ఖులు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కానీ ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అది బిజీ ఫూలిష్. అండ్ కొద్ది గొప్ప ఇంపార్టెంట్ ఏంటంటే బిజీ ఇంటెలిజెంట్ అంటే హీఈస్ intelligent, he is busy in some activities, but he is intelligent, he is intelligent in the things. There are some higher knowledge which we need to understand. అరే ఎలాగోలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అనే ఆస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే బిజీ ఇంటెలిజెంట్. అంటే బిజీగా ఉన్నారు, బట్ అంటే మనం ప్రాబ్లీ మీరు ఆ కేటగిరీకి మాక్సిమం చాలా మంది డివోటీస్ ఆ కేటగిరీకి చెందుతారు. ఏంటంటే దే ఆర్ సమ్హౌ బిజీ ఇన్ దేర్ ఆఫీస్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్, బట్ సమ్వేర్ దే ఆర్ ట్రైంగ్ టు ప్రయారిటైజ్ దేర్ స్పిరిచువల్ లైఫ్. అది బిజీ ఇంటెలిజెంట్. ఇంకోటి లేజీ ఇంటెలిజెంట్ ఇస్ ద బెస్ట్. ఏంటంటే ఫర్ మెటీరియలిస్టిక్ యాక్టివిటీస్,
మన భౌతిక ప్రపంచంలో ఉన్న యాక్టివిటీస్ కి దే ఆర్ లేజీ. ఆ పర్టికులర్ యాక్టివిటీస్ వాళ్ళు లేజీ, బట్ దే ఆర్ ఇంటెలిజెంట్ అండ్ దే ఆర్ స్పెండింగ్ టైమ్ సఫిషియెంట్లీ ఇన్ టేకింగ్ సీరియస్ ద స్పిరిచువల్ లైఫ్. సో దోస్ ఆర్ లేజీ ఇంటెలిజెంట్. ఏమో కన్ఫ్యూజ్ చేశానా? ప్రాబ్లీ క్లారిటీ మాత్రం రావట్లేదు. ఏం ప్రభు? క్లారిటీ మాత్రం రావట్లేదు. క్లారిటీ మాత్రం రావట్లేదు. ట్రాక్ లో పడలేదు. అది మాత్రం కరెక్ట్ అండి. క్లారిటీ మాత్రం రావట్లేదు. కరెక్ట్. ఇవన్నీ అంటే మనం కొంచెం కంటెంప్లేట్ చేస్తే కానీ ఆలోచన వస్తుంది ప్రభు. లేజీ ఫూలిష్, మూర్ఖుడు అంటే వాడితో డిస్కస్, అంటే మూర్ఖుడు అనగానే మా తాతయ్య గుర్తొస్తాడు నాకు. ఆయన నేను మోనార్క్ని, నేను ఎవరి మాట విన్ను అని అనే రకం. ఆయనకి ఏది రైట్ అనిపిస్తే ఆయన చేస్తాడు అనమాట. అదే ఏదో డైలాగ్ కొడుతున్నట్టు, ఏది నాకు కొంచెం పిచ్చి ఎక్కువ కానీ దానికి ఒక లెక్క ఎక్కువ అని ఏదో అన్నట్టుగా, నాకు కొంచెం తిక్కు ఎక్కువ దానికి లెక్క ఎక్కువ అన్నట్టుగా ఎవడి ఫాలోయింగ్ లో వాడు ఉంటాడు. వాడు మూర్ఖుడు. అంటే వాడు అనుకున్నదే వాడు రైట్ చేస్తాడు, మూర్ఖుడు. సో లేజీ మూర్ఖుడు అంటే వాడు ఒక పక్కన బద్ధకం ఎక్కువ, బద్ధకము మూర్ఖము ఇది డెడ్లీ కాంబినేషన్. వాళ్ళకి మనం చాలా దూరంగా ఉండాలి, చాలా దూరంగా ఉండాలి. బద్ధకము ప్లస్ మూర్ఖత్వం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బిజీ ఫూలిష్. వాడు మూర్ఖుడు కానీ బిజీగా ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాడు. ఏదో చెత్త పనిలో ఏదో పనిలో బిజీగా ఉంటాడు కానీ మూర్ఖుడు. ఏం చేస్తున్నాడో తెలియదు కానీ మూర్ఖుడు. ఇంకోటి వచ్చేసి బిజీ ఇంటెలిజెంట్. వాడు బిజీగానే ఉంటాడు కానీ ఎక్కడో ఒక బ్యాక్గ్రౌండ్ లో అరే నేను అనవసరమైన వాటికి బిజీగా అవుతున్నానేమో, కొంచెం కొన్ని విషయాల్లో నేను రియలైజేషన్ కలగాలేమో అనే ఆస్పెక్ట్ ని హీ ట్రైస్ టు థింక్ ఓవర్ ఇట్ అండ్ హీ ట్రైస్ టు స్పెండ్ కొంచెం టైం. అరే దీనికంటే హయ్యర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మనం తెలుసుకోవడానికి. కొంచెం ఈ బిజీ కార్పొరేట్ ఐటీ ఇవన్నీ ఎప్పుడు జరిగేవే, కొంచెం ఆలోచిద్దాం, కొంచెం ఈ సెషన్ ఇద్దాం, ఈ రోజు ఈ లెక్చర్ ఇద్దాం, ఈ రోజు ఈ రాధేశ్యాం ప్రభు లెక్చర్ ఇద్దాం. ఆయన అసలు నిజంగా 18 చాప్టర్స్ భలే క్లుప్తంగా 18 రోజుల్లో భలే ఫినిష్ చేశారు కదా, కొంచెం విందాం, ట్రై చేద్దాం, చాలా బాగుంది. అసలు ఇన్ని శ్లోకాలు ఉన్నప్పటికీ ఆయన చాలా బాగా చెప్పారు, ఈ సెషన్ కేటాయిద్దాము. గౌరాంగ దర్శన్ ప్రభు లెక్చర్ ఉంది, మొత్తం 70 క్లాసుల్లో మొత్తం భాగవతాన్ని అయిపోగొడుతున్నాడు, ఇంత విన్నాము అనే థింకింగ్ ఉంది. బట్ హీ మైట్ నాట్ బి ఇంప్లిమెంటింగ్ ఇట్, బట్ హీస్ థింకింగ్ ఓవర్ ఇట్ టు స్పెండ్ సమ్ టైమ్. సో దోస్ ఆర్ బిజీ ఇంటెలిజెంట్. దాని తర్వాత లేజీ ఇంటెలిజెంట్ అంటే ద లేజీ ఫర్ మెటీరియలిస్టిక్ థింగ్స్. ద పర్సన్ వాంటెడ్ టు బి లేజీ ఫర్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్. మెటీరియలిస్టిక్ పనులకు, భౌతిక కార్యాలకి లిటిల్ బిట్ లేజీ, బట్ he's completely engaged in the spiritual action. He is intelligent enough to know that spiritual path is the best path and he has to spend sufficient time in that. అనేది లేజీ ఇంటెలిజెంట్. ఓకే, అది కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి ప్రభు. ఐ థింక్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్. ఫైనల్ గా ఇది అర్థమవుతుంది, ఆధ్యాత్మికంగా చెప్పదలుచుకుంటే మూర్ఖుల జోలికి వెళ్ళకూడదు, తెలివైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాడు లేజీగా అది ఫైనల్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇదే స్పిరిచువల్ లైఫ్, స్పిరిచువల్ పాత్ ఈజ్ మోర్ సీరియస్ దాన్ మెటీరియలిస్టిక్ పాత్. అలా అని మెటీరియలిస్టిక్ పాత్ ని వదిలేయమంటాం మన ఉద్దేశం కాదు. మన ఫ్యామిలీకి ఫుడ్ కావాలి, మన పిల్లల్ని చదివించాలి, అవన్నీ చెయ్యాలి. కానీ దోస్ ఆర్ ఆల్వేస్ ఏ సెకండరీ డ్యూటీస్. సవై పుంసాం పరో ధర్మ యదో భక్తిర్ అదోషజే అహైతుకి అప్రదీహత యయాత్మ సుప్రసీదతి. ఉన్న అన్ని సెకండరీ డ్యూటీస్ లో కల్లా ద ప్రైమరీ డ్యూటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ డివోషనల్ సర్వీస్ టు ద లార్డ్. సో తండ్రిగా డ్యూటీ, నీ ఆఫీస్ పట్ల డ్యూటీ, నీ పిల్లల పట్ల డ్యూటీ కూడా ఇంపార్టెంటే, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ హైయెస్ట్ వన్ ఈస్ డివోషనల్ డ్యూటీ. అది మనం తెలుసుకోవాలి. ఓకే, సో అది ప్రభు. సో ఈ రోజు ఐ థింక్ సగమే అయినట్టుంది. మనము నెక్స్ట్ సగము మనము నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ఓకే, సో ఓన్లీ 12 slides అయినా. సో విల్ ట్రై టు కంటిన్యూ దిస్ యోగా సెషన్. మనం ఇన్ డెప్త్ విల్ బి కమింగ్ లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ యోగాస్ అనేది మనం స్లోగా వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇవన్నీ కర్మయోగా, జ్ఞాన యోగా, అష్టాంగ యోగా, భక్తి యోగా కూడా వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఎ బిట్ ఫ్రమ్ ద నెక్స్ట్ సెషన్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్ హియర్. సో ఈ 12th slide లో వన్ క్వశ్చన్ అండి ప్రభుజీ, అడగండి. భగవద్గీత పోయం వైజ్ ఎక్స్ప్లెనేషన్ మన ఉందండి సెషన్?
ప్రభు అది భగవద్గీత అనేది యాక్చువల్లీ వాట్ వి కన్సిడర్ అంటే ప్రభు ఈ SSR సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, ఐ పర్సనలీ ఫీల్ దట్ సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. దాని తర్వాత భగవద్గీత, భగవద్గీత దాని తర్వాత భాగవతం తర్వాత చైతన్య చరితామృత ఈజ్ ద book where Lord himself has come and shown us. మనకు భగవద్గీత కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ ఏంటంటే భగవద్గీత ఈజ్ కృష్ణాస్ ప్రీచింగ్ అండ్ భాగవతం ఈజ్ ద యాక్టివిటీస్ ఆఫ్ కృష్ణాస్ డివోటీస్. అండ్ చైతన్య చరితామృత ఈజ్ లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ షోయింగ్ హౌ టు డూ డివోషనల్ సర్వీస్. So these are like advanced topics, I mean advanced things how you can progress, Prabhu. It's like it's not a single session or single type of sessions, Prabhu. Even society also we have LKG, UKG, first class, second class. The spiritual society, there are steps you can elevate yourself. I am not telling that one day అయిపోవాలని కాదండి, అంటే అదే మన ప్లాన్ ఉందా సెషన్ స్టార్ట్ చేయడానికి అని అడుగుతున్నాను. ప్రస్తుతం ప్రభు ఇది 11th సెషన్ కదా, ఈ 11th సెషన్ అయ్యాక 12th సెషన్ అవుతుంది ప్రభు. 12th సెషన్ అయ్యాక 12th సెషన్ ఇస్ ద లాస్ట్ సెషన్. on 12th session is about how to implement or how to implement the Vedic knowledge in our daily life in current society. Okay. That is the last session, that is the 12th session. సో we are going to have ప్రభు. కానీ మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ చేశానో లేదో కానీ భగవద్గీత మనం ఈ SSR సెషన్ అయ్యాక కంటిన్యూ చేసే ప్లాన్ ఉంది ప్రభు. We have not as of now thought of it to start it, but depending on the devotees in the group choice, we will try to take that up as well, Prabhu. Sure, sir. As of now, ఏమి నేను ప్లాన్ చేసుకోలేదు. మరి భగవద్గీత ఈ SSR సెషన్ అయ్యాక భగవద్గీత సెషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి, ఈ పర్టికులర్ డేట్ లో స్టార్ట్ అవుతాయి అని ఏం ప్లాన్ చేసుకోలేదు. బట్ I need to plan that. అంటే డిపెండింగ్ ఆన్ ద devotees choice or depending on the devotees inclination, we might end up even taking up Bhagavad Gita sessions as well, Prabhu. Okay, thank you. Sure. Okay. ఇంతవరకు జరిగిన వాటిల్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్రభు, దయచేసి నిర్మమాటంగా అడగండి ప్రభు, వితౌట్ ఎనీ మనం తీసి వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ వీఆర్ డూయింగ్ ఆర్ వాట్ ఎవర్ మనం ఏవైతే ఈ చర్చలు చేసుకుంటున్నామో సమ్హౌ వీ హ్యావ్ టు ఇప్పటివరకు ఉన్నంత ఫెయిత్, దేవుడి మీద ఏదైతే ఉన్న ఫెయిత్ ఉందో ఆ ఫెయిత్ ని ఇంకా బలప్రదం చేయడానికి ఈ ప్రయత్నం ప్రభు. సో ఏ అయోటా ఆఫ్ డౌట్ కూడా ఉండడానికి ప్రయత్నించొద్దు, దయచేసి నిర్మమాటంగా అడగండి. ఐ నో యు ఆర్ ఆస్కింగ్, బట్ స్టిల్ ది సెషన్స్ హ్యావ్ టు మేక్ సమ్వేర్ టు రియలైజ్ దట్ రియలైజేషన్ ఆస్పెక్ట్, దట్ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ హ్యాస్ టు బి గాన్ ఎ లెవెల్ మోర్. దట్ ఇస్ ద ఓన్లీ ఇంటెన్షన్ ప్రభు. ఓకేనా? ఫైన్ ప్రభు, నేను ఈ సెషన్తోనే ఇక్కడ పార్ట్ 1 కింద ఎండ్ చేస్తాను. ఈ యోగా సెషన్ నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీక్ ఫినిష్ చేద్దాము. And we will close this with Narsimha Arati. Okay, let me